కసరి యవ్వాని కంఠ హుంకార రసము కొండ చిలువల కులములో కూల్చే నహుషు. కంఠంతో అని గట్టిగా హుంకరించేటప్పటికీ నహుడు ఇంద్ర పదవిలో ఉన్నవాడు సర్పజాతిలో ఓడైపోయాడు. అట్టి పరమ మహాతేజు అలకుతేజు వెదకి రానందవనములో యుగుధమునులు. అట్టి పరమ మహాతేజును అలగు తేజు వెదకిరి ఆనందవనములో యుగుధమునులు అని కాశీఖండంలో రాశాడు. ఆనందవనం అంటే కాశీ. కాశీలో మునులు ఈయన ఎక్కడో ఉండాలని చెప్పి వెతుక్కుంటూ వచ్చారట. అగస్త్య మహర్షి వెతుక్కుంటూ వచ్చి ఆయన ఆశ్రమానికి చేరారు. మొత్తానికి అక్కడ అనేక జంతువులు కూడా వాటికి సహజమైన వైరాన్ని మర్చిపోయి భవ్యంగా దివ్యంగా ఆడుకుంటున్నాయి. అక్కడ ఏనుగు తన తొండంతో సింహ పిల్లలను లాలించి ఆడిస్తోందట. ఇలా పట్టుకుని ఎగరేసి మళ్ళీ దాంతో ఆడిస్తుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆశ్రమాన్ని చూచారు. తర్వాత దేవతలు కూడా అక్కడికి వచ్చారు, మునులు వచ్చారు. కాశీలో ఆయన ఆశ్రమాన్ని చూసి దర్శించి మా జన్మ పావనమైందని వాళ్ళు అన్నారట. ఆయన శివధ్యానంలో ఉండి శివస్తోత్రం చేస్తున్నట్టు ఆయన. ఆ శివస్తోత్రం ఏమో దేవతలు విన్నారు. వాళ్ళు దానివల్ల శాంతిని పొందారని ఇవన్నీ ఆయన గురించి చెప్పారు. ఎందుకు వచ్చారని చెప్పి అడిగారట. దేవతలందరూ నా కోసం ఎందుకు రావాలి, ఎందుకు వెతుక్కుంటూ వచ్చారని అగస్త్యుడు అడిగితే బృహస్పతి దేవగురు ఇలా చెప్పాట, ఓ మహర్షి, నీవు ప్రణవమే, ఓంకారమే నీవు. ఈ లోపాముద్రాదేవి వేద రాశి కాబట్టి నీవు భర్తవు, ఆమె నీ పత్ని. ఈ లోకంలో తపస్సువే నీవు. నువ్వు చేయడం తపస్సు చేస్తున్నావని కాదు, నీవే తపస్సు. తపస్సు వల్ల కలిగే శాంతి ఏదో అదిగో ఈ లోపాముద్రే శాంతి. ఈ లోపాముద్ర పుణ్యరాశి, సత్క్రియ, తత్ఫలమే నీవు. నీవు సూర్యుడవు, ఈవిడ ఆ తేజస్వరూపిణైన చైతన్య లక్ష్మి ఈవిడ. ఇలా బ్రహ్మ తేజస్సు ఉంది, ఈమె ఎందు పతివ్రత తేజస్సు ఉంది. పతివ్రత అంటే ఇక్కడ చమత్కారం ఏంటంటే బ్రహ్మ తేజస్సు ఆయనైతే ఆవిడ పతిని అనుసరించేదంటే బ్రహ్మను అనుసరిస్తుంది. అంటే జ్ఞానస్వరూపిణి అనర్థం. పతి బ్రహ్మ వస్తువు అయితే దాన్ని అనుసరించే పతివ్రత బ్రహ్మజ్ఞానే అని దేవతలు ఉద్దేశారు చమత్కారంతో. ఇద్దరు ఒకమాట మీ ఇద్దరిని దర్శనం చేయడం చేత మార్గము గమ్యము, సత్క్రియ దాని ఫలము, సూర్యుడు దాని తేజస్సు, ప్రణవములోంచి పుట్టిన వేదరాశి ప్రణవము రెండు కూడా ఒక కాలము మాకు దర్శనం అయింది, మేము ధన్యులు అయినా అని చెప్పి బృహస్పతి అన్నట్ట. అంటే అప్పుడు ఈ వెంచపర్వతం యొక్క చరిత్ర అప్పుడు వాళ్ళు చెప్పారు. భూమి చాలా భయంకరమైన స్థితిలో ఉంది, జీవకోటి బతికే ఆస్కారం కనపట్టలేదు, వింజపర్వతం పెరిగిపోతోంది, ఏదో ఒక పెద్ద భయంకరమైన ఆపద రానున్నది జీవకోటికి, దానిని నిగ్రహించి భూమిని క్షేమకరం చేయవలసిందే అని అడిగారు. అప్పుడు ఆ పని చేశాడు. దక్షిణ దేశానికి అగస్త్యుడు వచ్చిన తర్వాత కాశీని వదిలిపెట్టడం చేత వచ్చిన దుఃఖం ఆయన పట్టుకుందిట. ఇటు ఆయన కూడా ఒక కాశీ పట్టణం మీద అంతా లోకం అంతా అయిందే కదా. కావాలంటే కాశీ వియోగం అహింసలేక బాధపడుతుంటే గోదావరి తీరానికి వచ్చి ఆంధ్రదేశానికి వచ్చాట ఆయన. వచ్చి పంపా సరస్సు అవన్నీ దండకారణ్యం దాటుకుంటూ అలా వచ్చాడు. అక్కడ గోదావరి తీరంలో ఉండే భీమేశ్వరం అనే ఒక క్షేత్రానికి వచ్చాట. దక్షిణారామమైనటువంటి భీమేశ్వరుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడే. భీమేశ్వరం అనేది కాకినాడకి దగ్గర ద్రాక్షారం అని భీమేశ్వరం. అక్కడ ఆ కాశీ విశ్వేశ్వరుడు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉండమని, ఇది దక్షిణ కాశీ, నీకు కాశీ వదిలిపెట్టిన దుఃఖం నీకు లేకుండా నేను ఇక్కడ ఉంటాను, నువ్వు దక్షిణంలో ఉండదలుచుకున్నావు కాబట్టి నా చుట్టూనే ఇక్కడ పరిభ్రమిస్తూ ఇది దక్షిణ దేశాన్ని తిరుగుతూ ఉండమని చెప్పి ఆయన ఆనతిచ్చి ఆయనకి శాంతిని కలుగజేశాడు. భీమేశ్వరం క్షేత్రం పేరు దక్షిణ కాశీ. యథార్థంగా పురాణంలో చెప్పిన దక్షిణ కాశీ. అనేక క్షేత్రము దక్షిణ కాశీ అని గొప్ప కోసం దానికి ఉత్కృష్టత కోసం చెప్తారు, అది పొగడతారు. ఇది యాక్చువాలిటీ. వాటి మహత్తులు వాటికి ఉన్నాయి. దక్షిణ కాశీ అని చెప్పాల్సిన పని లేదు. ఇది యాక్చువల్గా దక్షిణ కాశీ. అన్ని స్తోత్రం చేత అనబడే మాటలు. అన్నీ అనేక 100 క్షేత్రాలు ఈ దక్షిణ కాశీ అంటూ ఉంటారు. ఏదైనా సరే కాశీతో సమానం అని చెప్పడం చేత దాన్ని గౌరవించినట్టు మన అలవాటు. అది కాదు, పంచారామాల్లో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో
ఆంధ్రదేశంలో ఒకటే ఉంది, శ్రీశైలం ఒకటే. భీమశంకరం, ఇది భీమశంకరం వేరు. ఇక్కడ భీమశంకరం అనేది లేదు. ఢాకిన్యం భీమశంకరం అని ఉంది. ఢాకిన్యం అంటే ఢాకా, అది మన దేశంలో లేదు. పూర్వం ఇదివరకే అది పోయింది. ఇప్పుడేమో భీమశంకరం అనే పేరుతో మహారాష్ట్రలో ఉంది ఒకటి, అదే ఢాకినీ క్షేత్రం అని అంటారు. కానీ యాక్చువల్గా ఢాకా పట్టణం అది. ఢాకినీ దేవి అక్కడ ఉండేది. శాకిని ఢాకిని అందులో కాళీ యొక్క అవతారాల్లో ఒకటి. అక్కడ ఆ క్షేత్రంలో అక్కడ జ్యోతిర్లింగం ఉండేది. అలా చాలా పోయినాయి. పాకిస్తాన్లో అనేక గొప్ప క్షేత్రాలు, సనాతనమైనటువంటి సింధు నది తీరానికి చెందినటువంటి ఆర్యక్షేత్రములు ఎన్నో పోయినాయి మనకి. వాటిని వెళ్ళాలంటే పాస్పోర్ట్ కూడా దొరుకుతుంది, వీసా కూడా దొరుకుతుంది. అలా పోయినాయి. కాబట్టి భారతదేశం పోయిన నష్టాల చరిత్ర రాసుకుంటే అదే పురాణం అవుతుంది. అలా పోయినాయి. ఇక్కడ దక్షిణ దేశంలో తిరుగుతూ ఆయన కొల్హాపురం అని చెప్పడే మహాలక్ష్మి క్షేత్రాన్ని కూడా దర్శనం చేసినట్టు పురాణం చెప్తుంది. కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంది, షోలాపూర్ దగ్గరే. కోలాహలపుర స్థిత అయిన మహాని ఆ సహస్రనామాల్లో ఉంది ఆవిడ. కోలాహలపురం దాని పేరు, కొల్హాపూర్. అక్కడికి ఆయన వెళ్ళాడు. ఆయన మహాలక్ష్మిని స్తోత్రం చేశాట. ఆయన శ్లోకానికి అర్థం ఇలా ఉంది: అమ్మా, నీవు చంద్రునిలో ఉండే వెన్నెలవు నీవు అని చెప్పి స్తోత్రం చేశాట. సూర్యునిలో ఉండే తీక్షణమైన ప్రకాశానివి నీవు, ఆ తలదనివి వేడి రెండే నీవు. అగ్నిలో దహించే శక్తి నీవే. మరి ఆ అగ్ని, వైశ్వానరాగ్ని దేహంలో ఉండి ఆహారం భజన చేస్తుంది. ఇది ఉపకారం చేసి రక్షించే అగ్నిని, అది దహించే అగ్ని, రెండు కూడా నీవే. అటు పరాశక్తి నీకు నమస్కారం అని చెప్పి ఆయన స్తోత్రం చేశాడు. ఆయనకి తత్వం తెలిసి మాట్లాడతారు. ఆ స్తోత్రంలో సత్యం ఉంటుంది కాబట్టి ఆ స్తోత్రాలు మనం చదువుకుంటే అందులో సత్యమే మన రక్షణ, సత్యమే మనకి రక్షించి కాపాడేది తప్ప నాశనం కానీ వినాశనం కానీ అజ్ఞానం వల్ల ఏర్పడతాయి. మనిషికి ఆయుర్దాయము భాగ్యము అన్నీ కూడా సత్యజ్ఞానం వల్ల కలుగుతుంది. మనుషుల స్తోత్రములు అన్నీ కూడా సత్యముల సృష్టిలో ఉండే రహస్యంగా కనబడకుండా ఉండే సత్యాలతో నిండి ఉండడం చేత వాటికి ఆ శక్తి ఉంది. వట్టి స్తోత్రాలు కాదు. పండితులు రాజులను స్తోత్రం చేస్తారు, అందులో సత్యం ఉంటుందా? సూర్యుడితో సమానమైన పరాక్రమంతుడు అని చెప్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి. అలాంటిది ఏమి ఉండదు అక్కడ, ఒట్టిదే అబద్ధం. దీనికో గ్రామం ఇస్తాడు కదా, ఇంకా బాగా ఉంది, మరీ బాగా స్తోత్రం చేస్తే 2 గ్రామాలు ఇస్తాడని చేస్తాడు. అలాంటి స్తోత్రాలు కాదు మనుషులు చేసేవి. ఈ చైతన్యమే బ్రహ్మనిష్ఠురుద్రులలో ఉంది, సృష్టి స్థితి లయాలకు కారణమవుతోంది. ఎవరైనా సరే, ఒకడు సూర్యుడైనాడు, ఒకడు మహావివేకి అయినాడు, ఒకడు దాత అయినాడు, ఒకడు ధన్యుడైనాడు, ఒకడు మన్మధుడైనాడు. అదంతా నీ కటాక్షే. ఆయా జీవులందరికీ ఆ శక్తి రావడం. పురుషుని యందు నీవు భాగ్యరేఖవు. భోగభాగ్యాలు పురుషుడికి ఎవరి వల్ల వస్తాయి? నీ దేవలు వస్తాయి. స్త్రీ యందు విలాసరేఖవు. పురుషుని రంజింపజేయగలిగినటువంటి ఆ విలాసం ఏదైతే ఉన్నదో, సౌందర్యం కానీ మానసిక సౌందర్యం, అంతఃసౌందర్యం బహిఃసౌందర్యం కలిసినవి విలాసం అంటే. 2 సౌందర్యములు ఏకకాలం దేవుడు ఏ పురుషుని ఆశ్రయిస్తాయో వాడు భాగ్యవంతుడు. ఆ స్త్రీ నీ స్వరూపిణి. నువ్వు ఎక్కడ ఉంటావో అది రసవంతం అవుతుంది, నీవు లేని చోట రసహీనం అవుతుంది. అంటే మంచి పుష్టిగా ఉండే చెరుకును ఎందుకు ఎండిపోయిన పొల్లకి ఎంత తేడా ఉంటుంది? రసవంతము రసహీనం అంటే కటాక్షం కలిగిన వాడే సమస్తము కలిగిన వాడు. సమస్త దేవతలు వాళ్ళ సౌఖ్యం కోసం అర్చిస్తున్నారు, వాళ్ళ భాగ్యం కోసం అర్చిస్తున్నారు. దేవలోకాలని పరిపాలించే దేవతలు కూడా నిన్ను కొలుస్తున్నారు. వాళ్ళ దేవలోకాల్లో ఆ సౌఖ్యాన్ని నీ వల్ల పొందుతున్నారు వాళ్ళు. ఇక్కడ నీవు వేయించేసి భూలోకాన్ని అనుగ్రహిస్తున్నావు. భూలోకంలో నువ్వు ఉండి నీ మహత్తు తెలుసుకోలేని జీవుల మధ్య నుండి కటాక్షం చేత ఉంటున్నావు. దేవేంద్రాదులు అక్కడ నిన్ను అర్చిస్తున్నా, అట్టి నీవు ఇక్కడ నువ్వు ఉన్నావు. నీ కటాక్షం గొప్పది కదా. ఆ మాట ఎంత చమత్కారంగా ఉంది. దేవేంద్రాదులు బ్రహ్మలోకంలో కూడా నీకు అర్చన జరుగుతూ ఉంటే నువ్వు భూలోకంలో ఇక్కడ ఉన్నావు, నా మీద దయ కదా. అర్థంతో ఆయన చక్కగా ఇలా స్తోత్రం చేశాడని ఉంది. మహాలక్ష్మి సంతోషించి ఆయనకి దర్శనం ఇచ్చిందిట. మహర్షి, నీ స్థుతిలో పరమసత్యాలు ఉన్నాయి. నీవు ఇది 28వ మహాయుగం జరుగుతోంది, ఇది ద్వాపరయుగం అని చెప్పిందిట. 28వ మహాయుగంలో ద్వాపరం, కృష్ణుడి యొక్క చరిత్ర ద్వాపర సమాప్తంలో కలిగింది కదా, అంతకంటే పూర్వం అన్నమాట. ఇది అయిన తర్వాత కలి వస్తుంది, కలి తర్వాత 29వ మహాయుగం వస్తుంది.
అందులో ద్వాపరం ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో నీవు మళ్ళీ కాశీకి చేరతావు. ఆ యుగంలో నీవే వేదవ్యాసుడు అవుతావు. అప్పటికి వేదములన్నీ నశించి ఖిలమైపోతే వేదములను మళ్ళీ ఉద్ధరించి జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ లోకానికి ఇచ్చి వేదవ్యాసుడు అనే పేరుతో నీవు మళ్ళీ లోకోపకారం చేస్తావు. నీవు ఇప్పుడు వేదశాస్త్ర పురాణ సంహితాదులని నీవు అప్పుడు నువ్వు మళ్ళీ లోకానికి ఇస్తావు. ఆ భవిష్యత్తులో నీ ఉండబోయే కాశీ యొక్క లక్షణ చరిత్ర అంతా కూడా నీకు ఈశ్వరాంశభూతులైన కుమారస్వామి వల్ల నీకు తెలుస్తాయి కొన్ని విషయములు. తుంగభద్ర నదీ తీరంలో స్వామిమల అనేటటువంటి ఒక క్షేత్రం ఉంది. నీవు అక్కడ వెళ్ళి నివాసం చేసి దక్షిణాపథంలో ఉండదలుచుకుని వచ్చావు, నువ్వు అక్కడే ఉండు. ఉత్తరానికి భవిష్యత్ యుగంలో పెడతావు కాబట్టి అంతవరకు వెళ్ళి ఆ స్వామిమలలో సుబ్రహ్మణ్యేశ్వరుని గురువుగా భావన చేసి ఆయన దగ్గర అన్నీ తెలుసుకో. నీకు కాశీ క్షేత్రము అన్నీ ఇంకా ఈ లోకం యొక్క చరిత్ర అంతా చెప్తారు ఆయన అని చెప్పి ఆ అమ్మ అందిట కాశీ యొక్క మహత్వం తెలుసుకుంటే ఇదంతా నీలో జీర్ణించుకుని అదంతా నీకు భవిష్యత్తులో మళ్ళీ కాశీ క్షేత్రవాసి అవుతావు అని వచ్చి చెప్పింది. లోపాముద్రుడి వరం ఇచ్చింది అమ్మవారు. నిన్ను ఈ లోపాముద్ర సహితమైనటువంటి అగస్త్య మహర్షిని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి సమస్త శుభాలు కళ్యాణం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకి కలుగుతుంది. మీ ఇద్దరు స్మరణ చేత శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా జరుగుతుంది అని చెప్పి ఆ కోలాహల పురస్థితి అయినటువంటి ఆధ్యాత్మిక శ్రీ మహాలక్ష్మి వరం ఇచ్చిందట. మన అమ్మవారిని పూజ చేస్తున్నాం కదా ఇవాళ. సప్తర్షులు వేరు, పురాణంలో గోత్రకర్తలైన సప్తర్షులు వేరు. సప్తర్షులు అంటే గోత్రకర్తలలో లేడు ఆయన, ఈ నక్షత్ర మండలంలో ఉన్నాడు. ఒక యుగంలో ఆ నక్షత్రానికి యజమానిగా అధిపతిగా ఉన్నాడు ఆయన. వశిష్ఠుడు అరుంధతి ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు లోపాముద్రతో సహితంగా అగస్త్యుడు ఉన్నాడు అక్కడ. ఆనందంలోకి అయితే అన్నిటికీ బండి సందేహాలు వస్తాయి. వాటి అవి వేరు ఇది వేరు. సప్తర్షులు అంటే ఒకే సెట్ కాదు అది. దక్షిణాపథాన్ని ఏలేటటువంటి ఇంద్రజ్యుముడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప పరమ వైష్ణవుడు, విష్ణు భక్తుడు. అతడు రాజ్యాన్ని పరిత్యాగం చేసి అరణ్యానికి వెళ్ళి నారాయణుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఆ రాజు. చూస్తే ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. నేను దేహాత్మ భావనని వదిలిపెట్టి తురీయావస్థలో ఎవరొచ్చినా నిన్ను కన్ను తెరిచి చూడక నా లోపల చైతన్యాన్ని విష్ణువే వచ్చి నన్ను కనపడినాడు తప్ప నేను కళ్ళు తెరిచి చూడను, ఏ విషయాన్ని గమనించను అని తీవ్రమైన ఇచ్ఛతో ఏకాగ్రతతో నారాయణ తపస్సు భావనతో ఆయన ఒంటి కాలు మీద నుంచుని ఆ శైలాగ్రం మీద కొండ శిఖరం మీద వెళ్ళి తపస్సు చేయడం మొదలెట్టాడు ఆ రాజు. అలా చాలా కాలం ఇంద్రజిముడు తపస్సు చేశాడు. దక్షిణాపథంలో సంచరిస్తున్నటువంటి ఈ అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళి ఇతడు ఇంత తపస్సు చేస్తున్నాడు కదా చూద్దామని ఎదురుగుండా వెళ్ళాడు. చాలాసేపు ఈ అగస్త్య మహర్షి నిలబడ్డాడు ఎదురుగుండా. ఆయన దీక్ష అట్లాంటిది కాబట్టి కన్ను తెరిచి ఈయన్ని చూడలేదు, నమస్కరించలేదు. అలా చూసి ఆయన హుంకరించి నీ తపస్సు నీ ఏకాగ్రత ఎట్టిదైనప్పటికీ కూడా మహాత్ముడు ఎదురుగుండా వచ్చినప్పుడు నీవు లేచి నమస్కరించవలసిన ధర్మం ఒకటి ఉంది. మహాత్ములకి నమస్కరించడం, వారి దర్శనాన్ని అపేక్షించి వారి ఆశీస్సు తీసుకోవడం నీ తపస్సుకి బలాన్ని ఇస్తుంది తప్ప అది భంగం కాదు, నీకు తెలియదా అన్నాడు. అయినా ఎదురుగుండా పదఘట్టనం చేశాడు, చూశాడు, లేవాలి కదా అని. అయినా కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకుపోయినాయని కోపం ఎందుకు వచ్చింది. దీనికి ఏమిటో లాజిక్ కరిగి చెప్పలేం. అలాంటి దీక్షలో ఉన్నాడు కాబట్టి నీవు మదోన్మత్తుడు వలె ఉన్నావు, ఒకటి మత్తులా పడున్నావు. ఏం తపస్సు ఇది, నీకు చైతన్య రహితుడివై ఉన్నావు. మహాత్ముడు ఎదురుగుండా వస్తే చూడకుండా తపస్సులు చేసిన వాళ్ళని మేము చూడలేదా, పెద్దలు అర్ఘ్యభాజ్యాలు ఇవ్వలేదా అని ఇలాగా ఏదో అని కోప్పడ్డాడు ఆయన. కోప్పడి ఈ అపరాధానికి నిన్ను శపిస్తున్నాను, నువ్వు పెద్ద ఏనుగు అయి పుట్టమన్నాడు. ఒక జన్మ ఏనుగు అయి పుట్టు అని శపించాడు. ఆ ఇంద్రజుమ్నుడు కాళమేఘుడు మహాత్మా నేను చూడదలుచుకోలేదు, చూచినా నమస్కరించదలుచుకోలేదు, అలాంటి సంకల్పంలో నేను ధ్యానం చేస్తున్నాను, చూసినా కూడా నమస్కరించే
విధి లేదు, అలాంటి మార్గం లేదు, అలాంటి పద్ధతి లేదు. ఆ తపస్సులు అలాంటి దీక్షతో చేస్తున్నాను నేను. మరి మీ యందు ఎలాంటి చులకన బుద్ధితో నమస్కరించకపోవడం కాదు కదా అంటే, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. ఆయన అన్నాడు, పిచ్చివాడా, ప్రతి జీవుల్లోనూ దోషం ఉంటుందో, ఆ దోషం నివృత్తి అయ్యేదాకా విష్ణు తత్వంలో నీవు లీనం కాలేవు. ఇంకొక జన్మ ఇలాగ రాసిపెట్టుంది, ఇలా ఎంతకాలం ఉంటావు? ఆ దోష నివృత్తి కాకపోతే ఇంతే, ఇలా అనుకో 1000 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. నీకు ఒక జన్మ విధించి ఆ దోషాన్ని నివారణ చేసి నిన్ను పరిశుద్ధిని చేసి విష్ణు పదానికి పంపించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఒక అపరాధం నీవు నాకు చేయకపోతే నేను ఈ జన్మలోంచి పశు జన్మ నిన్ను ఎక్కడి నుంచి ఎలాగా ఇంకొక జన్మ నీకు ఇస్తాను నేను. కాబట్టి నువ్వు గజేంద్రుడు అయి పుట్టు, ఏనుగులకు రాజు అయి పుట్టు, ఇంద్రజుమ్నుడి పేరుతో ఉన్నావు కదా అని శపించాడు. నీకోసం చెప్పించాను, నా కోసం నువ్వు నన్ను నమస్కరించకపోతే నాకేం నష్టం? నిమిత్త మాత్రంగా ఇప్పుడు నీ చేత ఆచరించబడినటువంటి ఈ అపరాధం నీకు పునర్జన్మ హేతు అగునుగాక, తద్వారా నీ దోష నివృత్తి అగునుగాక. సాక్షాత్ అప్పుడు విష్ణు దర్శనం నీకు కలుగుతుంది. అతడి చేతిలోనే అతడిలో లయం అవుతావు. నేను తీసుకుంటాడు ఆయన వచ్చి. ఆయన ఆ శాపం చేత, వాడు పూర్వపుణ్యం చేత గజేంద్రుడై పుట్టాడు. గజేంద్ర మోక్షం చరిత్ర భాగవతంలోకి వచ్చాం మళ్ళీని. వరమే, మళ్ళీ మా బాబు భాగవతంలోకి వచ్చేసాం. చూసావా? అతడు కృతార్థుండయా నేను మహాత్మా మీ దర్శనం చేత. లేకపోతే ఏమంటే ఈ తపస్సులు ఎలాంటివంటే, ఎన్ని జన్మలు, ఎన్ని 1000 సంవత్సరములు తపస్సు చేసినా ఎందుకు అలా అవుతుంది? దానికి ముగింపు లేదా? ఈశ్వరుడు ప్రత్యక్షం కావాలి కదా. అంటే తపస్సులు ముక్తి కొరకై ఆచరించబడేటువంటి తపస్సు, ఈశ్వరుల్లో లయం చెందుదామనేటువంటి కోరికతో చేసే తపస్సు, దానికి అవరోధంగా ఏదో ఒక చిన్న కర్మశేషం మిగిలి ఉంటుంది. ఆ కర్మశేషం అది నివారణ అయ్యే వరకు కూడా అలాగే వేలాది సంవత్సరములు ఉన్నారు. తపస్సు అనగా ఆత్మదర్శనం అని వేదాంత చెప్తాడే, ఈశ్వర దర్శనం అని భక్తుడు చెప్తున్నాడే, అలాంటిదేదో అయిన తర్వాత కూడా ఆ జీవత్వం అతన్ని వదలక ఆ కర్మశేషం అనుభవింపజేస్తుంది. ధ్రువుడి చరిత్ర అంతే. విష్ణు దర్శనమే అయింది, ముక్తిని అడిగాడు, ఇచ్చాడా? 26,000 సంవత్సరాలు ఇంకా టైం ఉందన్నాడు. మరి మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది? లౌకికమైన కోరికలతో చేసే తపస్సుతో వాడి తపస్సును అనవసరంగా ఎక్కువగా పెరగనీయక ముందే ప్రత్యక్షమై వాడికి ఆ భౌతికమైన కోరికను ఇచ్చేసి వాడిని అంతటితో తపస్సులోంచి బయటికి లాగి మామూలు మనుషుల్లో పడేస్తుంది దైవం. ఆత్మజ్ఞానం కొరకు చేసే తపస్సు అనంతంగా సాగుతూనే ఉండొచ్చు. తపస్సు అలాగా అనేక మంది ఈ కాలంలో, ఈ శతాబ్దంలో కూడా 50 ఏళ్ళు అక్కడ తపస్సులో కూర్చున్నాడు లంబికా యోగంతో ఒక యోగి. ఏమైంది చివరికి? అతడు కోరుకున్నదేమో ఆత్మదర్శనం తనకు కలగాలని చూద్దామని కూర్చున్నాడు. లంబికా యోగం వల్ల జరిగేది ఏమిటంటే, దేహము అది తన మామూలు పరిస్థితుల్లో ఏదైతే అన్నము, వస్త్రము, నిద్ర ఇవి తీసుకుంటుందో వాటి కొరకై సంపాదన, తినడం, ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ ఆ అవస్థలు ఎన్ని దూరం అయిపోయి తాను నిశ్చితగా వ్యక్తి మాత్రం అక్కడ ఉండిపోతాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, మనుషులు ఈ సృష్టిలో ఏది తను ఆకర్షించదు, వైరాగ్య ప్రవృత్తి ఉంది, అంతర్ముఖత్వం ఇస్తుంది, అవన్నీ ఏర్పడతాయి. అయినా కూడా ఆత్మదర్శనం అది కాలాంతరం ఉంది, ఎప్పుడో ఈశ్వరానుగ్రహం చేత జరగవలసిందే తప్ప ఈ తపస్సు ఏమిటంటే ఆ ఆత్మదర్శనం కోసం వేచి ఉండడమే తప్ప తాను వెళ్ళి ప్రయాణం ముగించి సంపాదించుకోవడం అనేది లేదు. ఆ ప్రయాణానికి అంతు లేదు, దానంతటది లభించవలసిందే. ఆ కారణం చేతనే అరణ్యములలో ఏ పురాణంలో చూసినప్పటికీ, భారతంలో, రామాయణంలో అనేక మంది వేలాది సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు అంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ఏమిటండి? వీళ్ళకి అవటం లేదు ఆ పని. అంతే. అలాగ తపస్సులు చేసేవాళ్ళు కూడా రాక్షసులు వాతపడి సంహరించబడ్డారు. ఏమిటది కారణం? రాక్షసుల చేతిలో సంహరించబడడం ఏమిటి? తపస్సులు చేసుకునేవాళ్ళు తపస్సు వాళ్ళని రక్షించలేదా? వాళ్ళు కోరే ముక్తి ఏదైతే ఉన్నదో దానికి ఏ కర్మ అడ్డు వస్తుందో ఆ కర్మానుభవం వాళ్ళకి రావలసిందే. ముక్తికి అడ్డు వచ్చేటటువంటిది
కర్మఫలము, సంస్కారము, మనుషుల్లో మనుష్యత్వం, ఇంకా ఈ ప్రపంచ వాసన, ఇదంతా నిశ్శేషంగా దానంతటది పోదు. ఏదో ఒక సంఘటన, ఒక అనుభవం, ఒక జన్మ అది అయితేనే అవుతుంది. ఎవరి అదృష్టం పండుతుందో వాడికి ఆ తపస్సు అక్కడితో భంగమయ్యి ఆ కర్మశేషానికి దాన్ని ఖర్చు పెట్టడానికి ఏ ఏ సంఘటన కావాలనో ఆ సంఘటన వెంటనే జరిగి అతడు ముక్తిని పొందుతాడు. ఉంటాడు, అలాగే ఉంటాడు వేల సంవత్సరాలు. అదే ఆ తపస్సుకి భంగం కలగడమే వాడు అదృష్టం. లేకపోతే శిలామయంగా కూర్చుని ఉంటాడే తప్ప వాడికి ఎందుకు వేలాది సంవత్సరాలు తపస్సులో ఉన్నారు అంటే సమాధానం, తపస్సుకి ఫలం ఉత్తర జన్మలో నారాయణుడి చేత నీవు విముక్తుడివై, ఆ గజ శరీరం నుంచి నీవు విముక్తుడివై, అతని అనుగ్రహానికి పాత్రుడివై నీవు ఈశ్వరుని చేరుతావు నువ్వు అని ఆయన మార్గం చూపించి వెళ్ళిపోయినాడు. ఆయన ఇతని చరిత్ర భారతంలో కూడా మరో చోట అరణ్య పర్వంలో అగస్త్యుడు చేసిన మరొక పనిని గురించి ఉంది. ఈతడు యమునా తీరంలో ఊర్ధభావుడ ఇలా తల చేతులు రెండు ఇలా పైకి పెట్టుకుని అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నట్ట. ఆ సమయంలో గంధర్వరాజు అయినటువంటి కుబేరుడు తన మిత్రుడైన మణిమంతుడు అనేవాడితో కలిసి ఆకాశగమనంలో వాడు విమానంలో వెడుతుంటే ఆ మణిమంతుడు కుబేరుడు మిత్రుడు నిష్ఠివ నుంచి అంటే ఉమ్మేశాడు తాంబూలం. అది ఈయన మీద పడింది. అనుకుంటే పడదు, అది అనుకుంటే మాత్రం పడదు. ఎందుకు సన్నగా ఉంటాయి, అంత వెడల్పు ఈ కిటికీ కమ్ములు ఉన్నాయి. ఒక చిన్న ఇంత కంది కింద ఆదలు పారేదంటే దానికి తగిలి వెనక్కి వస్తుంది. దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేయండి, మన తరం కాదు. రోజుల అనుభవం ఇది. అంటే ఆయన కోపం వచ్చి అగస్త్యుడు కుబేరుని కిందకి రమ్మని నీ మిత్రుడు తెలియక చేసినప్పటికీ అపరాధం చేశాడు, వీడు గంధర్వుడు అనే గర్వంతో ఉన్నాడు, ఒక మామూలు మానవుడి చేతులు వీడు చచ్చిపోతాడు అన్నట్టు. వీడికి అదే శిక్ష. ఆయన శాపం అమోఘం. సృష్టిలో త్రిమూర్తులు కూడా ఏం చేయలేరు ఆ శాపం తిన్న తర్వాత. ఇక అది వాడు గంధర్వుడు అనే అహంకారంతో కదా వాడు కింద చూడకుండా పని చేశాడు. లేకపోతే మన నైజాం రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో స్పిటూన్స్ ఉండేవి. అవి పోర్టబుల్ స్పిటూన్స్. ఇప్పుడు రైల్వేలో అలా కాదు, ఎవరి పట్టు కూడా పట్టు తిరుగుతుండే వెనకాల ఆర్డర్లే. దాన్ని ఓవల్దాన్ అంటారు. ఆ ఓవల్దాన్ లాగా అలాంటి పెట్టుకొస్తుంది వాడు. అక్కడ వాడి కింద బిజినెస్ కింద అలా చేయకూడదు వాడు. ఆ తర్వాతే ఓవల్దాన్లు వచ్చాయని పురాణాలు రాయొచ్చు మనం. ఆ తర్వాత ఓవల్దాన్ వచ్చింది అని. కాబట్టి వాడు ఆ మణిమంతుడు ఎలా జరిగి చచ్చిపోయినాడంటే, భీమసేనుడు మహాభారత కాలంలో సౌగంధికం అనే పుష్పం కోసం వెళ్ళాడు. ఆ భీముడు ఆ ద్రౌపది అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఎక్కడో ఆ గంధమాదన పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే తలగా ఎక్కడి నుంచో పైనుంచి ఒక మంచి పువ్వు కింద పడింది. చాలా విశేషమైన పరిమళం అది. చాలా విచిత్రంగా ఉంది అది. ద్రౌపది దేవి అందుకే ఇదో చిత్రంగా ఉంది పుష్పం, ఇలాంటిది ఎక్కడ మనం చూడలేదు, ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో నేను వెళ్ళి చేస్తాను నువ్వు ఉండమన్నట్ట. ఆ కథ పుట్టుకుని వెళ్ళాడు ఆయన. సరే, అక్కడ అది గంధర్వులు పరిపాలించేటువంటి ఒక దేశం, చాలా ఉన్నతమైన హిమత్ పర్వతాలు ఎక్కడో ఉందో ప్రదేశం. అక్కడ సరస్సు, దాని చుట్టూ దాంట్లో ఇలాంటి విచిత్రమైన పుష్పాలు అవి ఉన్నాయి. చుట్టూ గంధర్వులందరూ దానికి కాపలా కాస్తున్నారు. ఇదేమో కుబేరుడు గారిది అని చెప్పి అన్నాడు. అక్కడ ఈ మణిమంతుడు కాపలా ఉన్నాడు. ఆ యుద్ధంలో భీముడి చేతిలో ఆ మణిమంతుడు తెచ్చాడు అని మహాభారతంలో అరణ్య పర్వంలో ఉంది అగస్త్యుడి యొక్క శక్తి. మహాభారతంలో శాంతి పర్వంలో ఇతడు అగస్త్య గీత అనేటువంటి ఒక గీతోపదేశం చేశాడు. అది జగత్ప్రసిద్ధమై ఉంది. అయితే ఒకప్పుడు దాన్ని అగస్త్య గీతని 200 సంవత్సరాల పూర్వం కూడా దాన్ని పారాయణ చేసి దాన్ని ప్రవచనం చేసేవారు అగస్త్య గీతని. తర్వాత ప్రతుల్లో ఎక్కడైనా ఉంది, కానీ సంస్కృత మూల గ్రంథంలో ఉంది. భండార్కర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన సంస్కృత మహాభారతంలో అగస్త్య గీత ఉంది ప్రత్యేకంగా శాంతి పర్వంలో.
తెలుగులో తర్జుమా చేయకపోవడం, ఇతర భాషల్లో తర్జుమా చేయకపోవడం చేత అగస్త్య గీత మరుగున పడింది. దాన్ని సంక్షిప్తం చేయడం మొదలెట్టారు. తెలుగు భారతంలో అగస్త్యుడు ఇలా చెప్పాడని ఉందంతే, గీత అంతా లేదు. అది ప్రసిద్ధమైంది. ఇది కాక ఈ మహావిష్ణువు, వామనుడు ఇట్లాంటి ఈ అవతారములను ఏ విధానంగా పూజ చేయవలను, ఎలాగ ఆరాధన చేయవలను, ఆ నామావళితో సహా పూజా విధానాన్ని లోకానికి ఇచ్చినవాడు అగస్త్యుడని, అగస్త్యకృత స్తోత్రం అని చెప్పి అనేక చోట్ల ఉంటూ ఉంటుంది. అగస్త్యుడే ఇలా పూజ చేయమని చెప్పాడు అని చెప్తూ ఉంటారు చాలా విషయాలు. ఆయన పేరు ప్రతి చోట ఉంటుంది. అవతార పూజా విధానములు అనేకం ఒక చోట చేర్చి అగస్త్య సంహిత అని చెప్పి పండితులు ఒక చోట చేర్చి పెట్టారు. ఇతరు గొప్ప శివాద్వైతి, శివోహం అని అనుభవంతో తెలుసుకుని చెప్పిన మాట. వరాహ పురాణంలో తెలుగు పద్యం ఇక్కడ ఒక చిన్న మాట. శివుడే, ఆయన అగస్త్యుడు చెప్పిన మాట, శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయున్ మఖాది క్రియలు, యజ్ఞములన్నీ ఈశ్వరుడే చేస్తాడు, శివుడే విశ్వము, నే శివుండ అన్నాడు. వరాహ పురాణంలో ఆయన ఇలా చెప్పినట్టు వాక్యాన్ని ఇక్కడ ఉదహరించారు. ఆయన తీర్థయాత్రలన్నీ చేస్తూ, అనేక నదులలో ములుగుతూ, ఆయా క్షేత్రుల దర్శనం చేస్తూ, ఒకచోట ఆయన భార్య అడిగిందిట, ఏమండి ఇలా తీర్థాలను సేవిస్తున్నాను, దీనివల్ల మనకు ముక్తి వస్తుందా అని. ఆవిడకు కూడా ముక్తిని గురించిన భయం ఉంది, లోపాముద్రాదేవి కూడా. అంటే మనిషి జన్మకి ఆ భయం ఎప్పుడు ఉండాలి అని దాని సిద్ధాంతం. నాకేం పర్వాలేదు, నా తపస్సు అయిపోయింది, ఇప్పుడు నేను ఊరికైనా అన్ని పనులు చేయడానికి ఉన్నాను, నేను లోకోద్ధరణ కోసం చేస్తున్నాను, నా తపస్సు ఎప్పుడూ అయిపోయింది. ఇట్లాంటి మూర్ఖ మాటలు బుద్ధున్నాడు ఎవడు అనడు. ఎవడు జ్ఞాని అంటే, అయ్యా నాకు దేహం ఉంది, ఇంకా భయంగానే ఉంది, ముక్తి అంటే జీవన్ముక్తుడు కూడా ఆ భయంలో ఉండడమే ధర్మం అని చెప్తున్నది. దీన్ని బట్టి బుద్ధములు మానసములు ముక్తిప్రదములు, బాహ్యతీర్థావళులు ముక్తిబలము నీవు. బాహ్యంగా శరీరంతో చేసేటటువంటిది అంతా కూడా నేను ఒక్కడిని తాగుతూ బాగుందంటే చాలా బాగుంది. ఇందులో అనేక మంది మహర్షుల చరిత్ర కాబట్టి కాక్టైల్ అన్నీ ఉన్నాయి మల్టీ టేస్ట్. అప్పుడు రాముడికి ఆదిత్య కవచం, ఆదిత్య హృదయం ఇచ్చాడు, ఆదిత్య కవచం కూడా ఇచ్చాడు, ఆదిత్య స్తోత్రం చేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తారో ఆయనకు అవసరమని కాదు, మనకి ప్రసాదించాలి. ఒక స్తోత్రము, ఒక మార్గము చూపించాలి కదా. లోకానుగ్రహం చేత ఈ స్తోత్రములు ఇవన్నీ మహర్షులు రాసి మనకి ఇచ్చారు. ఇవి చదువుకోమని కష్టం ఉన్నప్పుడు. అప్పుడు మాకు ఆదిత్య కవచం మాట చదువుకుంటే పాపం లేదు కదా, ఒక మాట చదువు. అది అయిపోవస్తుంది జస్ట్ 3 or 4 minutes జస్ట్ బిఫోర్ సడన్లీ అక్కడ అంత మటుకు మబ్బులు పక్కకు వచ్చేసాయి, ప్రకాశించాడు, పైన క్లియర్ గా ప్రకాశించాడు. ఆ 3 minutes వరకే కనిపించాడు. అది అయిపోయిన 1 minute తర్వాత మండలం చూస్తే నేను మీరు కూడా పైన చూపించారు. కరెక్ట్ గా 3 నిమిషాలు ముందు జస్ట్ బిఫోర్ క్లోజింగ్ వచ్చింది. చెన్నస్తపతి సూర్య, మా కొరకై మంగళప్రదంగా సూర్యుడు ప్రకాశించునుగాక. అప్పటి వరకు దాక్కుని ఉన్నాడు, అది అయిపోయిన 1 minute లో మళ్ళా వెళ్ళిపోయాడు. ఈ ఋతువు మనకి వేడి కాకుండా, భయంకరమైన వర్షంతో గాలి వాన మన పెంకులు లేచిపోకుండా, మనం వచ్చిన వాళ్ళకి సుఖప్రదంగా ఉండేటట్టు, క్రతువుకు అడ్డం లేకుండా ఉండేటట్టు, చోటు లేక ఈ తోటలో ఉండేవాళ్ళు, బయట ఉండే వాళ్ళందరికీ కూడా ఎండబాధ లేకుండా, గొడుగు అవసరం లేకుండా చల్లదనాన్ని ఇచ్చింది కదా. ఇంకేమిటి అది? ఆ ఋతువు మనకి శుభప్రదంగా దేవతలు అనుగ్రహంతో దయతో ఉన్నారు మన యందు. ఈశ్వరానుగ్రహం మన యందు దయతో ఉండడం, మన యందు దయ ఉండడం చేతనే అలా జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను ఆపుతాను, నాకేం పర్వాలేదు అలా అంటే అయిపోతుందని ఎవడు అనుకోకూడదు. అది ఎవడాగినా సాక్షాత్ శ్రీరాముడే ఆగమన్నా కూడా మబ్బు ఆగదు. అంటే ప్రకృతి అది అలాగే జరిగింది. సముద్రుణ్ణి ఆయన బాణం తీసి సంధించి సముద్రుడి మీద ప్రయోగిస్తాను, ఇంకించేస్తాను సముద్రం అన్నట్టు. ఆయన సముద్రుడు ప్రత్యక్షంగా వచ్చి, రామా నీవేనా ధర్మాన్ని వదిలిపెట్టేది? ఇంక సృష్టిలో ధర్మం ఎక్కడుంటుంది? ఏమిటి అజ్ఞానం, నీకు అజ్ఞానం ఆవరించలేమిటి అన్నట్టు సముద్రుడు. ఇంత మాట అన్నాడు రాముడు. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలియక కాదు, ఇంకించగలవు.
సముద్రం నిరంతరంగా ఈ అలలతో భయంకరంగా గంభీరంగా ఇలా ఉండడం, అందులో ఎంత బరువైన వస్తువైనా ఎంత పెద్ద వస్తువైనా అందులో గుట్టుకుని నేను మింగేయడం, కనపడకుండా నా గర్భంలో దాచుకోవడం, మునిగిపోవడం. ప్రకృతి ఎవరి ప్రకృతిని శాసించింది? ఈశ్వరుడు. ఈశ్వరాంశంభూతుడైన నీవు ప్రకృతి ధర్మాన్ని మర్చిపోయి నీ భార్యని అన్వేషణలో నీ మనస్సు చాలా క్లేశం పొంది ఉండడం చేత అడ్డంగా వెళ్ళడం కోసం వెళ్ళి నీవు సముద్రాన్ని ఇంకించుతానని అనడం ఎంత అధర్మం, నీ మర్చిపోయినావా అంటే అప్పుడు సముద్రుని రాముడు స్తోత్రం చేశాట, నా జ్ఞానబోధ చేశావని అని. మరి ఏం చేయాలి కర్తవ్యం అంటే ప్రకృతిని ప్రార్థించాలి, ఈశ్వరుని తలుచుకుని వినయంతో ప్రార్థించాలి. ఓ వరుణదేవుడా, ఓ సముద్ర దేవత, ఓ జలాది దేవతలారా, నేను ఈ కార్యార్థం పెడుతున్నాను, దయచేసి నాకు మార్గం చూపించండి. నేను అలా రాళ్ళు వేస్తాను, దాన్ని తేల్చి అలా పట్టుకో, నువ్వు నా సేన పెడుతుంది అని ప్రార్థించమని ప్రబోధం చేసినట్టే ఉంది. రామాయణంలో వాల్మీకంలో కూడా ఒక చోట వ్యాఖ్యానంలో ఈ మాట ఒకరు రాశారు. వేరే రామాయణాల్లో కూడా ఈ గాథను నేను చదివాను, విచిత్ర రామాయణం అని అంటుంది. సముద్రుడు అంటే ఎవ్వడూ ఈ ప్రకృతిని శాసించలేడు, ప్రార్థిస్తే ప్రసన్నం కావచ్చు అని ఉంది. ప్రార్థిస్తే ప్రసన్నం అయ్యే లక్షణం అందులో ఉండబట్టే సన్నోవాత పోతాం మాదరిస్వా సన్నస్తపతి చూట ఆ మాట వచ్చింది. మనం ప్రార్థిస్తే ప్రసన్నం అవుతుంది. పుట్టి రేపు పొద్దున్న వెళ్ళిపోయే మనిషి ఎవరికి కూడా ప్రకృతి మీద అధికారం లేదు. మనం ఉండే 2.5 days ఈ ప్రపంచంలో. మనకి దాని మీద అధికారం ఉంటే అంతకుముందు ఏమైంది? అది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉందా? మనం వచ్చాకే సబ్జ్యూ అయిపోయింది ఏమిటది? అజ్ఞానం అలాగ మనుషుని అనిపి అహంకారం కొందరికి వస్తుంది, అది రాకూడదు ఎప్పుడు కూడా. సరే, అగస్త్యుడు ఇచ్చినట్టు ఆదిత్య కవచం ప్రకారంగా ఉంది. జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం సింధూరాంబర మాల్యంచ రక్తగంధానులేపనం అనుకిరత్నక సర్వాభరణ భూషితం ఝాయేత్ పఠేత్ సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ఘృణిపాత శిరోదేశే సూర్యపాతుల అలాటకం. ఆయనకు అనేక నామములు ఉన్నాయి. ఘృణి శిరస్సును రక్షించునుగాక, లలాటాన్ని సూర్యుడు రక్షించునుగాక. అనేక రూపములు, అనేక నామములతో ఉండే సూర్యుడు అనేక అంగములను నన్ను రక్షించునుగాక అని ప్రార్థన ఇది. ఆదిత్యో లోచనే పాతు, ఆదిత్యుడు నా కళ్ళను కాపాడునుగాక. శృతిపాదు దివాకర, దివాకరుడు చెవులను శ్రోత్రేంద్రియములు కాపాడునుగాక. ఘ్రాణం పాతు సదా భానుడు నా నాసికను రక్షించునుగాక. ముఖం పాతు సదా రవి, ముఖం రవి రక్షించునుగాక. కంధవు పాతు గ్రహపతి, భుజములు గ్రహపతి కదా ఆయన, ఆ పేరుతో ఆయన రక్షించునుగాక. భుజపాతు ప్రభాకర, కంధం ఇది భుజములు రక్షితమని ఆయా అన్ని పేర్లతో చెప్తున్నాడు. కరా అబ్జకర పాతు, హృదయం పాతు భానుమాన్. అబ్జకరుడని ఆయనకి పేరు, కమలములు వికసిస్తాయి ఆయన అబ్జకరుడు. కరములు నా అతడు రక్షించుడుగాక. హృదయం పాతు భానుమాన్, భానుమంతుడైన అతడు హృదయాన్ని నన్ను రక్షించుడుగా. మధ్యం పాతు సుసప్తాశ్వో, సప్తాశుడైన అతడు మధ్యని నాథని రక్షించునుగాక. సవితాపాతు శక్తిని, ఊరుపాతు సురశ్రేష్ఠో, సురశ్రేష్ఠుడు అతడు నాకు తొడలను కాపాడును కాక. జానుని పాతు భాస్కర, మోకాళ్ళు భాస్కరుడు రక్షించును కాక. జంఘేమీ పాతు మార్తాండు, గుల్భపాతు టిషాంపతి. ఈ పికలు గుల్భములు. పాదవు దినమణి పాతు మిత్రో అఖిలం వపు. ఆదిత్య కవచం పుణ్యం అభేద్యం వజ్రసన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్చిదే నాత్ర సంశయ సంవత్సరం ఉపాసిత్వ సామ్రాజ్య పదవి లభేత్. అలాంటిది ఏదైనా ఆశ పెట్టితే కానీ ఒక సంవత్సరం అంతా కనుక చేస్తే సామ్రాజ్య పదవి వస్తుంది అన్నట్టు. అనేక రత్న సంయుక్తం స్వర్ణమాణిక్య భూషణం కల్పవృక్షమాకీర్ణం కదంబ కుసుమ ప్రియం అశేషరోగ శాంతి అర్థం ఝాయోద్ ఆదిత్య మండలం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని, ఆరోగ్యం ఈ సూర్యుడి అధీనం ముందే ఉందని చెప్తారు. సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యం పద్మాది నేత్రేజ సుపంకజాయ బ్రహ్మేంద్ర నారాయణ శంకరాయ. సమరక్త చూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశంస పుష్పం ప్రదత్తమాదాచ హేమపాత్ర ప్రశస్తనాథం భగవన్ ప్రసిద్ధ అని ఆయన ఆదిత్య కవచాన్ని, కవచం అంటే శరీరాన్ని రక్షించే అంగములు అంటే ఆయా దేవతలకి ప్రార్థించిన రక్షణ పొందేటువంటి దాని పేరు కవచం అని. హృదయం అంటే మనోబలం, ఆత్మబలం అనేది అంటూ ఉంటామే, ధైర్యస్థైర్యాలు వాటి కోసం దాని హృదయాన్ని జపించాలి.
శరీరంలో రోగం వచ్చినప్పుడు ఆదిత్య కవచం, శారీరకమైన బాధలకు ఆదిత్య కవచం. శరీరంలో రోగం ఉన్నప్పుడు రోజు ఆదిత్య వ్రతం చదువుతున్నానంటారు. ఆదిత్య కవచం చదువుకొని చెప్తూ ఉంటాను. ఆదిత్య కవచం చదువుకోమంటే నేను రోజు ఆదిత్య వ్రతం చదువుతున్నానంటారు. దీని స్తోత్రం కోరిక, దేవతకి కూడా స్తోత్రం ముందర, తర్వాత కవచము, తర్వాత హృదయము, తర్వాత మంత్రము ఉంటాయి. ఆయా పర్పసెస్కి ఏర్పడ్డాయి అవి. శరీరంలో బాధ వచ్చినప్పుడు కవచం, కోరిక కొరకు స్తోత్రము, దర్శన సిద్ధి కోసమని మంత్రం. అగస్త్య మహర్షి నక్షత్ర రూపంలో భాద్రపద మాసంలో ఆయన దర్శనం చేయవలెనని చెప్తారు. భాద్రపద మాసం అంటే సుమారు సెప్టెంబరు. ఆ కాలంలో రాత్రి సమయంలో సూర్యుడు కన్యారాశిలో ఉండడం చేత కన్య అస్తమించిన తర్వాత ఉదయించేటటువంటి ధనురాశి పైన వెళ్ళినప్పుడు, అంటే అర్ధరాత్రి సమయంలో కన్యారాశి పాతాళంలో ఉన్నప్పుడు ఆ అగస్త్య మహర్షి దర్శనం సరిగ్గా పైన ఆ ధనురాశి పక్కని కనపడుతుంది అని పురాణం చెప్తుంది. అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రములకు పక్కనే అర్ధరాత్రి సమయంలోనే మినుకుమంటూ కొంచెం దూరంగా ఈ ఎక్లిప్టిక్ అని ఈ వీటి పదం అనేది గ్రహముల యొక్క పదము, దానికి దక్షిణ భాగంలో ధనురాశికి అర్ధరాత్రి సమయంలో బాగా చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే కనపడుతుంది. భాద్రపదం ఎందుకంటే పాతాళంలో సూర్యుడు ఉండాలి, ధనుసు పైన ఉండాలి. ఆ చివరున ఈ చివరున పక్కగా ఉన్న ధనుసు అంత తేలికలో అంత చీకటిలో కానీ నక్షత్రాలు కనపడవు కదా. అది అగస్త్య మహర్షి అని దాన్ని చెప్తారు. అది ఎంత దూరంలో ఉందో ఎవరికి అంతు పట్టడం లేదు. మినుకుమంటూ చిన్నగా కనిపిస్తుంది. అది అగస్త్య మహర్షి దర్శనం ఆ భాద్రపద మాసంలో కనబడుతుంది. చూసిన తర్వాత పంచపంచ వృషకాలం వరకు దాన్ని నమస్కరించి చూసి నదీ స్నానం చేసి అర్ఘ్యాలు ఇవ్వాలి. అగస్త్య మహర్షి అర్ఘ్యాలు ఇస్తారు. సింధు వాటిలో ధర్మశాస్త్ర గ్రంథాల్లో అగస్త్యుడికి అర్ఘ్య ప్రదానం ఇచ్చే విషయం చూపారు. దేవతలు కంటే శాశ్వతులు వాళ్ళు. స్వర్గంలో దేవతలు వస్తూ పోతూ ఉన్నారు, కానీ అగస్త్యుడు శాశ్వతుడు. అనేక మంది ఇంద్రులను చూచాడు ఆయన, ఎప్పుడూ ఉంటాడు. ఆయన్ని చూడడం చేత సమస్త బాధలు, ఈతి బాధలు తొలగడమే కాక జ్ఞానోదయం అవుతుంది అని చెప్తారు. అగస్త్య ఆ దర్శనం అది చేసిన తర్వాత అగస్త్య ప్రతిమ అని చెప్పి దాన్ని చిన్నది అక్కడ చేసి, అంటే సప్తర్షి పూజ ఒకటి ఉంది కదా, ఋషిపంచమి నాడు కూడా ఋషిపంచమి వ్రతం ఒకటి ఉంది. దానికి అగస్త్యుని పూజ చేయడం ఇందులో కూడా ఒక పద్ధతి ఉంది. అగస్త్యుని ప్రతిమ చేసి దాన్ని పూజ చేసి దాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం అంతా ఉందండి, మామూలుగా చేస్తారు ఋషిపంచమి వ్రతంలో. భాద్రపద మాసంలో ఈ శ్లోకాలతో ఆయన నమస్కరిస్తారని. కాశపుష్ప ప్రతీకాశ వన్నిమారుత సంభవ మిత్రావరణయో పుత్ర కుంభయోనే నమోస్తుతే వీంఛ వృద్ధిక్షయకర మేఘతోయ విశాప ఉంది అగస్త్యుడి చరిత్ర, వరాహపురాణమే కావచ్చు. మేఘతోయ విశాప రత్నవల్లభ దేవేశ లంకావాస నమోస్తుతే. దక్షిణ దేశాన్ని వెళ్ళిపోయాడు లంకకి, అక్కడ ఉన్నాడు లంకావాసం చేశాడు. రామాయణం కథ తర్వాత ఆయన మళ్ళీ ఉత్తర దేశానికి వెళ్ళలేదు కదా. నిష్కంటకమై విభీషణుడి చేత పరిపాలించేటటువంటి రావణుని లంకని అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. భారతంలో రెఫరెన్స్లో ఈయన ఎక్కడున్నాడని ఉందా? లేదు. తర్వాత ఎక్కడ ఉండిపోయినాడని ఆ విషయం లేదు. స్తోత్రంలో అలా ఉంది, లంకావాస నమోస్తుతే. కావేరీ భార్య కమండలంలోనే పెట్టు తిరుగుతాడు ఆయన, బయట ఉండదు ఆవిడ. అనేక మంది అనేక స్థానాలు ఇచ్చారు భార్యకి. ఒకరు హృదయం ఇచ్చారు, శరీరం అంతా ఇంకొకరు ఇచ్చారు. ఆయన కమండలం ఇచ్చాడు భార్యకి. ఆయన పేరు మీద క్షేత్రాలు దక్షిణంలో చాలా. వాతాభిర్భక్షితో అయిన సముద్ర శోషిత పుర, వాతావిని భక్షించాడు, సముద్రాన్ని ఎండబెట్టాడు. లోపాముద్రపతి శ్రీమాన్ యోసౌ తస్మై నమో నమః. ఏ నోదితేన పాపాన్ని విలయం యాంతి వ్యాధయ తస్మై నమోస్తు అగస్త్యాయ సశిష్యాయ చ పుత్రినే అని చెప్పి అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలట. ఆయనకు నమస్కరించి ఆవిడ కూడా రాజపుత్రి మహాభాగే ఋషిపత్ని వరానని లోపాముదిరే నమస్తుభ్యం
అర్ఘ్యం మే ప్రతిగృహతాం అని అర్ఘ్యాన్ని విడవమని. అగస్త్యాయ నమస్తేస్తు అగస్త్యే అస్మిన్ ఘటే స్థిత అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాత్ సత్కృత అగస్త్య సప్తజన్మాఘం నాశయిత్వా అవయోరయం అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్చదు మహాముని అని ఆయనకి నమస్కరిస్తున్నాడు. పురాణాల్లో అగస్త్యకృత స్తోత్రములుగా అగస్త్యుడిని స్తోత్రం చేసిన వ్రతములు ఉన్నాయి. ఇతర ఋషుల వలె కాక ఆయన ఈ దేవతల కంటే ఎక్కువగా అధికంగా పూజించబడేటటువంటిది. ఎవరైతే ఇలాగ అగస్త్యుడిని లోపాముద్రుడిని ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి ముక్తులను ఇస్తాడని, ముక్తి కూడా వాళ్ళు ఇవ్వగలరని ఒక మాట. ఆ ఇంద్రజమునికి ముక్తి మార్గం చూపించినాడు ఆయనే. ఆ మార్గదర్శకుడిగా ఆయన ఉన్నాడు అగస్త్యుడు అని చెప్పి ఆ మహాత్ముడి గురించి కీర్తించారు పురాణముల్లో. వస్తాయ నమో నమ గురుభ్యో నమ గురుభ్యో నమ గురుభ్యో నమ. ఒక మహర్షి చరిత్ర, అత్రి మహర్షి చరిత్ర ఇది. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్న కాలంలో, అంటే చతుర్దశ భువనాలు వీటన్నిటివి ముందన్నమాట, జీవకోటి కంటే ముందనే ఎప్పుడో. తనకి ఈ సృష్టి చేయడంలో తనకు సహాయం చేయగలిగిన వాడనే ఉద్దేశంతో, చేస్తాడనే ఉద్దేశంతో తన నిజ తపస్సులోంచి అత్రి మహర్షిని సృష్టించాడు. అంటే బ్రహ్మలో ఒక భాగం అంతే. అలా ఉంటారు మహర్షులు. కానీ వాళ్ళకి ఎవరు ఎక్కువ తక్కువ లేని వాళ్ళందరూ కూడా సాక్షాత్ ఈశ్వరుడు. ఆయన నన్ను ఎందుకు పుట్టించావు, నాకేం పని అని అడిగాట. ఆయన నీ సహాయం నాకు కావాలి, తపస్సు చేసి నీ తపోబలం చేత జీవకోటిని సృష్టించు అని చెప్పి బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆయన తపస్సు చిరకాలం ఆత్మానుభూతిని పొంది ఆత్మజ్ఞాని అయి బ్రహ్మజ్ఞాని అయి చూశాడంటే, ఆత్మజ్ఞాన సంపూర్ణుడు అయిన తరువాత కూడా తపస్సు తీక్షణంగా చేస్తూ ఉండిపోయినాడు. ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది, ఆయన తనని తెలుసుకున్నాడు, విశ్వాత్మ భావన కలిగింది, ఆయనకి ఇంకా తీరవలసిన కోరికలేం లేవు. అయినా అఖండమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన రెండు నేత్రముల నుంచి బ్రహ్మాండమైన తేజస్సు ఒకటి, వెలుగొకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సు నిరీక్షంగా చూడడానికి వీలు లేకుండా ఉంది, భయంకరంగా కూడా ఉంది. అది దశ దిశలా దాన్ని పంచుదామని చెప్పి 10 దిక్కులకు దాన్ని ఇలాగ ఇవ్వబోయినాడు. ఆ 10 దిశలు ఆ తేజస్సును స్వీకరించక మళ్ళీ భరించలేక వదిలేసే వెనక్కి. అంటే ఆ పెద్ద తేజపుంజ ఒక గోళం ఏర్పడింది. అది ఒక అనంతంగా ఉండే సముద్రంలో దాన్ని వదిలేశాడు ఆయన, ఆ తేజస్సును. సముద్రం కూడా ఆ తేజస్సును భరించలేక కొత్త ఉడుకుతూ ఉంటే బ్రహ్మదేవుడే భూలోకానికి వచ్చి ఆ తేజస్సును తాను గ్రహించట. ఏదో పెద్ద అగ్నిగోళం బయలుదేరింది ఆయన తపస్సులోంచి. చాలా క్లియర్గా జాగ్రత్తగా రాయాలి. గుర్చెత్తి ఊరిక గందరగోళం ఒక పెద్ద సెంటెన్స్ రాసేయకూడదు. చాలా క్లియర్గా రాయాలి మహర్షుల చరిత్ర అంటే. ఇంకా సరే, ఆయన ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆ తేజస్సుని తీసుకుని దానికి ఒక పురుష రూపాన్ని ఇచ్చాట. ఆ తేజస్సుకి ఆ పురుష రూపాన్ని బ్రహ్మదేవుడు ఆ తేజస్సుకి ఇవ్వగానే దాని ఔద్ధత్యం తగ్గిపోయి చల్లబడింది. అది ఆకాశంలో పురుష స్వరూపంలో అది కనపడింది. దేవతలు ఒక పెద్ద ఆపద తప్పిందని అనుకుని సంతోషపడి బ్రహ్మని సోమమంత్రములతో స్తుతించాడు. అప్సుమే సోమ బ్రవీత్ అనే మంత్రం లిపి అసలు యాక్చువల్గా ఆ జలమందు పుట్టినటువంటి పురుష రూపాన్ని సోమమంత్రములతో బ్రహ్మదేవుని స్తోత్రం చేశారు. నీ వల్ల ఈ పురుషుడు పుట్టాడు అని అర్థం. ఆయన బ్రహ్మదేవుడు చెప్పారంటే ఈ అత్రి మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆయన చేసే తపస్సులోంచి వచ్చినటువంటి భయంకరమైన తేజస్సు ఈ ప్రకారంగా దీన్ని చల్లబరిచాము. ఆయన అనసూయాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ పురుషుడు యొక్క ఈ దివ్య పురుషుడు ఉన్నాడే ఆయన తపస్సులోంచి వచ్చిన వాడే కాబట్టి అనసూయ గర్భమంతా మళ్ళీ ప్రవేశించి కుమారోదయం అవుతుంది అక్కడ ఆయనకి అని చెప్పాడని తాత్పర్యం. అలా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ ప్రజాపతికి 2 ఆడపిల్లలు పుట్టారు, ఒక కుమారుడు కూడా పుట్టాడు. అందులో అనసూయ ఒకటి. మహర్షి ఆయనకి జ్ఞాపకం వచ్చాడు. ఆయనే ఈ అనసూయకి తగినటువంటి వరుడు అని చెప్పి నిశ్చయించి ఆయనకిచ్చి వివాహం చేశాడు. కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అనసూయ అత్రి మహర్షిని వివాహం చేసుకుంది. ఆయన సన్నిధిలో ఆమెకి ఏమీ కర్తవ్యం ఉండేది కాదు, ఆయనకి ఏం అవసరం లేదు. తపస్సులో ఉండేవాడు.
ఆ భర్త వచ్చి నాకేదో మంచినీళ్ళు, నాకు స్నానానికి నీళ్లు పెట్టు అని అడగకపోతే భార్య ఏం చేస్తుంది? ఎప్పుడు తపస్సులో ఉండే భర్త తను కూడా తపస్సులోనే ఉంది. ఎదురుండా కూర్చుని తపోనిష్టలో ఆవిడ కూడా ప్రవేశించి అనసూయ తేజస్విని లోకపూజ్యురాలైనటువంటి తపస్సు ఆమె చేసింది. భర్తృ సేవ అనేటువంటిది ఏమీ లేక తర్వాత అత్రి మహర్షి ఆశ్రమానికి త్రిమూర్తులు వచ్చారు. ఈ కథంతా మీకు బాగా తెలిసిందే. త్రిమూర్తులు అనసూయ యొక్క పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించదలుచుకొని ముగ్గురు వచ్చి మాకు భోజనం వడ్డించమన్నారు. సరే, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెట్టాలంటే మాకు నగ్నంగా నువ్వు వడ్డిస్తేనే మేము తింటామన్నారు. దానిదేముంది, అలాగే అంది. ఆవిడ తన తపస్సు అంతా మంత్రజలంలో తీసుకుని ఆ త్రిమూర్తుల్ని ఇలా జల్లింది. వాళ్ళు ముగ్గురు చంటి పిల్లలు అయినారు. చంటి పిల్లల్ని ముగ్గురిని ఉయ్యాలలో పడుకు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టింది వాళ్ళ కండిషన్లో. ఆ తర్వాత అత్రి మహర్షి ఆ ముగ్గురు శిశువుల్ని ఇలా దగ్గర తీసుకుని ఒకచోట చేరిస్తే ఆ ముగ్గురు ఒకే శరీరం కలిగిన 3 ముఖాలు కలిగిన దత్తాత్రేయమూర్తి అయినారు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయల వల్ల పుట్టినటువంటి త్రిమూర్తి ఆత్మకుడు. అందుకని ఆయనకి గురువుగా ఆయనకి నమస్కరిస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ముగ్గురు కలిసిన మూర్తి కదా. ఆ వారి అది ధ్యాన శ్లోకం. యాక్చువల్గా మనం ఊరికే స్తోత్ర శ్లోకంగా వాడతాం. అది ధ్యాన శ్లోకం. దత్తాత్రేయమూర్తి. అది అనసూయ మహత్వ వల్ల త్రిమూర్తులకు ఒక శేషవం ఏర్పడింది. శిశువుగా పుట్టడం అనేది జరిగింది. ఆ రూపమే ఇది అని సమన్వయం చేసుకోవాలి. కంటిన్యూషన్స్ లేవు ఇందులో. ఇన్సిడెంట్స్ అలా బ్రోకెన్గా ఉన్నాయి. రెండు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురిని సమన్వయం చేసి ఒకే మూర్తిగా తీసుకొచ్చిన వాడు ఆయన. తేజస్సు ఆవిడ కలిసేదనే అర్థం. అత్రి మహర్షి యొక్క తపస్సు పూర్వం పురుష రూపంలో బ్రహ్మ ఇచ్చాడే అది. తర్వాత అదేదో పరీక్ష జరిగింది, అదంతా మర్చిపోయారు. కానీ వాళ్ళకి ఏమైందంటే తమ గర్భవాసంలో ఒక కొడుకు పుట్టలేదు అని కోరిక అలా మిగిలిపోయింది. ఇదంతా అయిన తర్వాత దత్తాత్రేయమూర్తి పుట్టిన తర్వాత కూడా మాకు సంతానం లేకపోయినాయి అని చెప్పి వృక్షపర్వతం దగ్గరికి వెళ్ళి 2 తపస్సులు చేశారు. మళ్ళీ 3 మూర్తులు వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వచ్చి ప్రత్యక్షం చేసి అయితే మాకు ఒక కుమారుడు కావాలి, మేము పరమ శివతత్వాన్ని గురించి తపస్సు చేస్తే ముగ్గురు ఎందుకు వచ్చారు, మీరు మాకేమి ఇస్తారు, మీలో అధికులు ఎవరైనా అడిగారు వీళ్ళు. మాకు ఎక్కువ తక్కువలు మాలో లేవు, మేమంతా సమమే, ఇదిగా అసలు అభేదం, మాకు భేదం లేదు అసలు అని వాళ్ళు చెప్పారట. మా అంశాలతో మీకు సత్పుత్రోదయం అవుతుందని చెప్పి మంచి కొడుకు పుడతాడని చెప్పారు. వాళ్ళ వరం చేత శ్రీమహర్షి నేత్రముల్లోంచి చంద్రుడు పుట్టాట. సోముడు. అనసూయ గర్భంలో దత్తాత్రేయుడి వరకే పుట్టాడు కదా. ఇప్పుడు దూర్వాసుడు పుట్టాడు. ఇది తెలిపోయా అందరికి. దూర్వాస మహర్షి పుట్టాడు. ఆయన అత్రి మహర్షి అన్నట్ట, నీ కోరిక నెరవేరింది, నా కోరిక నెరవేరింది, ఇక ఈ సంసారం చాలు, నేను ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, నాతో వస్తావా, ఈ పిల్లలు చూసుకుంటూ ఉంటావా అన్నట్టు. అంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళండి, వాళ్ళు పెరగలేదు, పెద్దవాళ్ళు కాలేదు, వీళ్ళని పెంచాలంటే మనం కావాలి ముందర. వీళ్ళని ఇలా ఈ స్థితిలో వదిలిపెట్టి మనం ఎక్కడికో ఆశ్రమానికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. పుత్రుల్ని పోషించడానికి ఋతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ధనం తీసుకురండి అని ఆవిడ అంతట. అందులో ఒక ధర్మం ఆవిడ చెప్పింది కాబట్టి ఔచిత్యం ఆయన గ్రహించి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు సహాయం చేయి మహర్షి, నేను ఒక యాగాశ్వాన్ని వదిలిపెడతాను, అశ్వమేధం చేస్తున్నాను, ఆ అశ్వాన్ని వదిలిపెడతాను, దాన్ని రక్షించడానికి నా కొడుకుని సాయంగా పంపిస్తున్నాను, ఆ కొడుకు సహాయం చేయవలసింది నువ్వు అని అడిగాట. వాడికి ఆపద రాకుండా నువ్వు రక్షించి చూడవలసిందే.
పృథు చక్రవర్తి యాగం మహావైభవంగా జరుగుతోంది. ఇంద్రుడికి అసూయ చేత ఏం చేశాడంటే మారువేషంతో వచ్చి ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. ఆకాశ మార్గంలో భూమి మీద ఎక్కడ ఎదిగినా దొరకకుండా అక్కడ పట్టుకుపోయాడు. ఈ ఆకాశ మార్గంలో ఈ అశ్వాన్ని హరించి వెళ్ళిపోతున్నటువంటి ఇంద్రుడిని ఏదో పాషణుడు వేషంతో వచ్చాడు వాడు. పృథు చక్రవర్తి కొడుకు, మరి వాడిని చంపనా, బాణం వేసి వాడు ఎవరో తెలియటం లేదే అని అంటే, అతడు దేవేంద్రుడే మారువేషంతో వచ్చాడు. యాగానికి హాని తలపెట్టేవాడు ఎవడైనా వధార్హుడే అని ధర్మ సుష్మాన్ని నిర్ణయించాడు రాత్రి. యజ్ఞాన్ని పాడు చేసేవాడు ఎవడైనా సరే వాడు వధించడానికి అర్హుడే సుమా, నీ బాణం వేయి వాడి మీద అన్నట్ట, ఇంద్రుడి మీద. ఇంద్రుడికి ఆ బాణం తగిలి అతడు తీవ్రమైన వేదనకి గురై అశ్వాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. వస్తుంటే ఈ దారిలో ఇంద్రుడు వెనకదారి నుంచి వచ్చి మళ్ళీ రెండో మాట అశ్వాన్ని హరించాడు. ఒకసారి అదృశ్యంగా హరించాడు. అతడి తన తపోబలంతో ఇంద్రుడిని వాడు అదృశ్య శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని అపహరించి వాడు కనపడేట్టుగా చేశాట ఈ పృథుపుత్రుడికి. ఇప్పుడు బాణం వేయమన్నట్ట. అప్పుడు ఇంద్రుడిని జయించి బాగా శిక్షించి చంపకుండా వదిలిపెట్టి అశ్వాన్ని కిందకి తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించాడు అత్రి మహర్షి. అక్కడ అత్రి మహర్షి దయతో కదా ఈ యజ్ఞం ఇంత బాగా జరిగింది. పృథు చక్రవర్తి అందరికీ దక్షిణలు తాంబూలాలు అవి ఇచ్చి స్తోత్రాలు చేసి నమస్కరించి అత్రి మహర్షి దగ్గరికి వచ్చేటప్పుడు నీ విద్రుడు చంద్రుడు బ్రహ్మదేవుడు అని చెప్పి వారు వర్ణించాడు. గౌతముడు ఉన్నాడు అక్కడ. ఆయన కోపం వచ్చింది. మేము అంతా ఉండగా అత్రి మహర్షిని ఇంద్రుడు చంద్రుడు అని ఇంతగా పొగుడుతున్నా, బ్రహ్మదేవుడే అంటున్నావు నువ్వు, మేము కామా, ఎందుకు ఇంత ఇలా వర్ణిస్తున్నావు ఆయన్ని? గ్రహించి నమస్కరిస్తే పృథు చక్రవర్తినే అత్రి మహర్షి నువ్వు ఇంద్రుడు అంతవాడివి చంద్రుడు అంతవాడివి అని స్తోత్రం చేశాడు. మళ్ళీ ఆయన తను చేసిన స్తోత్రాన్ని ప్రసన్నుడై గౌతముడికి ఇది కోపం వచ్చింది. చక్రవర్తిని ఇంద్రుడు చంద్రుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇది ధర్మం కాదు అంటే వాళ్ళిద్దరికి వాగ్వాదం వచ్చింది. గౌతముడికి అత్రి మహర్షికి కూడా నేను తప్పు లేదు, నేను ఆయన రాజును స్తోత్రం చేస్తాను, ఇంత యాగం చేశాడు, నాకు భక్తుడు, నేను ప్రసన్నున్నాను, నేను చేస్తున్నాను. ఇక ఇందులో ధర్మం ఏదో నిర్ణయం చేయండి, ఇలా స్తోత్రం చేయడం తప్ప రైటా అని చెప్పి సదస్సుకు చెప్తే ఇది మేము ఈ విషయాన్ని నిర్ణయం చేయలేమన్నారు అందరూ. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వాళ్ళలో సనత్ కుమారుడు అనే ఋషి ఉన్నాడు. ఆయన ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు అని సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాలంటే వెళదామన్నారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. ఆ రాజు నాకు నమస్కరించి నన్ను స్తోత్రం చేశాడు, నేను రాజుని శ్లాఘించాను, తప్పేమిటి? ఈయన తప్పని అంటున్నాడు, ఏదో చెప్పమని ఆయన అడిగారు. అంటే సనత్ కుమారుడు అత్రి వాక్యములే సత్యం, అలా స్తోత్రం చేయడం ఏమీ తప్పు లేదు అని నిర్ణయం చేశాట. గౌతముడు శిరసాహించాడు ఆయన నిర్ణయం. ఏం చేదనంటే ఇంద్రుడు చంద్రుడైన రాజుని స్తోత్రం చేస్తే ఎందుకు తప్పు లేదు అంటే ధర్మ సూక్ష్మం ఏమంటే నా విష్ణు పృథ్వీపతి, విష్ణు అంశ లేకపోతే పృథ్వీపతి కాడురా. ఆ విష్ణు అంశని స్తోత్రం ఎంత చేసినా పర్వాలేదు. వాడిలో మానవ మాతృడుగా ఉండే ఇతర లక్షణాలు తప్పు లోపులు ఉంటాయే, వాటిని పరిహరించి విష్ణు అంశ వాడిలో ఉండబట్టి ఇతడు చక్రవర్తి అయినాడు. కాబట్టి అతడు కులగోత్రాలతో నిమిత్తం లేదు, చక్రవర్తి అయ్యాడు. విష్ణు శాస్త్రంలో ఉంటేనే అవుతాడు. కాబట్టి శ్లాఘించి నమస్కరించవచ్చు, అతడికి స్తోత్రం చేయవచ్చు. ఇందాక బాబు కూడా మాటల్లో అధికారి, పెద్ద అధికారి ఉంటాడు, ప్రభువు ఉంటాడు, అతడు దోషం ఉంటే ఉండుగాక, కానీ దూషించకూడదు, అవమానించకూడదు. ప్రభువుల్ని ఉన్నతాధికారిని సగౌరవంగా మాట్లాడమని ఆర్యధర్మం చెప్తుంది. నీకు అపకారం జరిగినప్పటికీ వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడవచ్చు, విసర్జించవచ్చు. కానీ ఎవడు ఆర్యుడు ఉన్నతాధికారిని కానీ ప్రభువుని కానీ తిరస్కరించి మాట్లాడడం విష్ణువుని దూషించిన పాపం వస్తుంది అని మనుస్మృతి. కానీ సామాన్య ప్రజల విషయంలో రాజదోషం పాపము అని ధర్మం. ఎదురుగుండా వెళ్ళి ఏమన్నా అన్నా ఇది తప్పు కదా, శిక్షిస్తాడనే భయం కాదు, అది అధర్మం అని. అది అధర్మం, తప్పది. అలా చేస్తే వ్యవస్థ ఉండదు ఈ ప్రపంచంలో. ఉన్నతాధికారి చెడ్డవాడైనప్పటికీ కూడా మనం ఒదిగి ఉండాలి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఎదిరించడం చేత మొత్తం ఆ డిసిప్లిన్ అయిన ఒక ధర్మాన్ని మనం వ్యతిరేకించిన వాళ్ళు అవుతాం. ఆ ధర్మాన్ని అందరూ ఫాలో అయితే ఏమవుతుంది?
ఏదో చేయాలంతే, దానికి ఏదో ఒక రిడ్రెస్సల్ ఆలోచించవలసిందే తప్ప దూషించే అధికారం మా మనుషులకి లేదని. దేవతలకి రాక్షసులకి మరొక మాట యుద్ధం జరుగుతున్న కాలంలో రాహు చేతిలో సూర్యచంద్రులు ఇద్దరు కూడా తీవ్రంగా దెబ్బతిని వాళ్ళ తేజస్సులు పోగొట్టుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి దగ్గరికి వచ్చి దేవతలు శరణు అంటే ఆయన వాళ్ళ సూర్యచంద్రుల తేజవంతమైన వాళ్ళ శరీరములు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాక్షస బాధ నుంచి రక్షించబడతాయి. రాక్షసులు ఎన్నడూ కూడా సూర్యచంద్రులని హాని చేయలేరు అని ఒక వరం ఇచ్చి వాళ్ళ తేజస్సులు వాళ్ళకి ఇచ్చాడట. అప్పుడు ఆ రాక్షసులు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళందరినీ తీక్షమైన ఒక దృష్టితోనే చంపేశాట. అనేక మంది రాక్షసులని తను నోరెత్తలేదు, చేయెత్తలేదు, దర్భని మంత్రించలేదు, తీక్షమైన దృష్టితో వాళ్ళని నశింపజేశాట. అత్రి మహర్షి ఆశ్రమానికి సీతారామచంద్రులు ఇద్దరు వచ్చారు. ఆయన ఆతిథ్యం ఇచ్చారు. అనసూయ దగ్గర నీవు పతివ్రతా ధర్మం నేర్చుకో అమ్మా అని చెప్పి సీతకి ఆయన చెప్పితే అనసూయ సీతకి పాతివ్రత్య ధర్మ రహస్యములన్నీ చెప్పింది. భాగవతంలో కూడా పద్యం అనసూయ సీత దీవించి పలికే అని వస్తుంది. కదా ఇద్దరు పద్యం కందపద్యం చిన్నది ఎలా ఉంటుందంటే అది వస్తూ చెప్తాను. పతి దేహవర సౌక్షమా పతియే తల్లి అనసూయ సీత దీవించి పలికే అని వస్తుంది పద్యం చివరికి. పతి పదాంభోజ సేవయే పరమ సుఖము పరమ తపము చెప్పింది. అమరనాథ్ కాదు, ఈ పద్యం చాలా చిన్నప్పుడు చెప్పేవారు. పతి పదాంభోజయే పరమ సుఖము పుణ్యంబు గలదని పురుషుడు అనెదరు. అతడెవరైనా ఎట్టివాడైన కాని పడతికి ఇహపర సౌఖ్యమా పతియే తల్లి. పతి పదాంభోజ సేవయే పరమ సుఖము పరమ సుఖదాయకము. కానీ పతి పదాంభోయే పరమ సుఖము భూషణము ధనము అనసూయ సీత దీవించి పలికే అని పద్యం. ఏదో రామాయణంలో రే పద్యం. నాకేం జ్ఞాపకం ఉండటం లేదు, ఏమి కొటేషన్స్ జ్ఞాపకం ఉండటం లేదు. కానీ కింద ఎక్కడో పడున్న ఏమోలో ఏదైనా ఒక మాట చదివితేనే నా జ్ఞాపకం పూర్వం ఉండేది కాబట్టి మర్చిపోయిన కూడా ఎందుకో గబుకుని జ్ఞాపకం వస్తే వచ్చేస్తున్నాయి. శ్లోకాలు పద్యాలు ఎక్కడి నుంచో మంత్రాలు కూడా పూర్వం ఎప్పుడో చదువుకునేవి చిన్నప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. యాక్సిడెంటల్గా స్మృతికి తెచ్చుకుంటే రావటం లేదు, కంట్రోల్లో లేని మెమరీ. అనేక మంది ఋషులు బ్రాహ్మణులు ఒకప్పుడు అత్రి మహర్షిని దర్శించి నీవు విశ్వవిదురవి ఋషి శ్రేష్ఠుడవు, లోకానికి హితకరమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా నీవు మాకు చెప్పవలసిందని అడిగితే అత్రి సంహిత అనేటటువంటిది చెప్పాడు అని ఉంది. అత్రి సంహిత అని ఒక గ్రంథం ఉంది. లోకమంతా వ్యాపించినటువంటి రక్షకుడిగా భావన చేసి విష్ణువుని ఆరాధించడమే ముక్తిదాయకము, అదే శ్రేయస్కరము, సమస్త ప్రజలు విష్ణువుని ఆరాధించి తీరవలే అని చెప్పి ఆయన చెప్పాడు. అందులో అమూర్చార్చనము సమూర్చార్చనము అని చెప్పి రెండు విధములకు చెప్పి అగ్నిలో వేసే ఆహుతి అమూర్చార్చనము, ప్రతిమాది అర్చన సమూర్తార్చనం అని చెప్పి ఆ రెండింటిని గురించి వైఖానస మతాన్ని మొట్టమొదట ఆయన బోధించాట. ఆయన ప్రాతకాలములందు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ప్రతి బ్రాహ్మణుడు అగ్నిహోత్రాది హోమాంతంగా పరమేశ్వర ప్రతిమను పెట్టుకుని సాన్నిధ్యం కల్పించుకుని దాన్ని ఎదురుగుండా హోమం చేయడం అత్యుత్తమని చెప్పాట. ఆయన ప్రాతలయందు గృహమును కానీ దేవాలయమును కానీ ద్విజులు భక్తిభావంతో అగ్నిహోత్రాది హోమాంతముగా పరమేశ్వర ప్రతిభను సన్నిధిని అర్చించుట అత్యుత్తమని చెప్పాట. అయితే ఈ విగ్రహారాధన ఏముంది, మేము నిత్యం అగ్నిహోత్రం చేస్తామని అనుకోకర్లేదు. అత్రి మహర్షి వాక్యం అత్రి సంహిత చెప్తోంది. అలాగా విగ్రహారాధన అక్కడ చేసి విగ్రహాన్ని మూర్తిమంతంగా దాన్ని పూజ చేసి దాని సన్నిధిలో అగ్నిహోత్రం చేసుకోమని చెప్తున్నట్టు అత్రి వాక్యం చెప్తోంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాదు. మాకు దేవతార్చన ఎందుకు అని కూడా అనొచ్చు, లేకపోతే నిత్యాగ్నిహోత్రి. రెండు సమన్వయం చేసి అతి ముఖ్యంగా చెప్పాడు ఆయన. ఇక్కడ అత్తిలినో గ్రామం ఉంది, అత్రి మహర్షి క్షేత్రం. అది ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ ఏమైనా ఆలయం ఏమిటి ఉందా? అంతేకాక ఆయన చెప్పాట భృగు మహర్షి, కాశ్యపుడు, మరీచి, నేను మా నలుగురు మతం ఇదే అని చెప్పాట అత్రికి. ఎంత సపోర్టు.
అత్రి మహర్షి చెప్పడమే మహావాక్యం చాలు. అది కాక భృగు మహర్షి యొక్క, కాశ్యపుని యొక్క, మరీచి మహర్షి యొక్క, నా యొక్క మతం ఇంతే అని చెప్పాట. ఇది ఎక్కడైనా దొరికితే చూడొచ్చు, ఉంది ఉంది గ్రంథం మాత్రం ఉంది. అందులో ఆ అత్రి సంహితలో కర్మ, ప్రతిష్ఠ, పూజన, స్నపనోత్సవ, ప్రాయశ్చిత్త అనేటటువంటి 5 భాగములుగా గ్రంథాన్ని ఆయన రాశారట. మొదటి భాగంలో దేవాలయ ఆగమ శాస్త్రం అంతా ఉంది. స్థలాన్ని పరీక్ష ఎలా చేయాలి, ఎలాగ ఎన్నుకోవాలి స్థలాన్ని, ఇవన్నీ. తర్వాత అందులోనే దేవతాయతనాన్ని నిరూపణం చేయడం, ఈశ్వరుడు భగవంతుడి యొక్క ప్రతిమలు ఎలా ఉంటాయో వాటికి విషయం అని చెప్పారట. రెండో భాగంలో పరివార దేవతల యొక్క ప్రతిష్టా కలాపం అంతా చెప్పారట. మూడో భాగంలో పూజా విధానం చెప్పారట. నాలుగో భాగంలో మహాభిషేకం వివరణం చెప్పారట. 5వ భాగంలో ఉత్సవ విశేషాలు చెప్పారట. వాటికి జ్ఞాపకం, నిత్యోత్సవ నిబంధం అనేటువంటి గ్రంథం ఉంది. నిత్యోత్సవ నిబంధం అనేటువంటి గ్రంథంలో దేవాలయ ప్రతిష్ట, దేవాలయంలో సంవత్సరం పొడుగునా ఏమేమి చేయాలి అని విషయం చెప్పారు. రోజు నిత్య ధూపది పార్టీని ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటా ఉంటుంది. నిత్యోత్సవ నిబంధం దాని పేరు. వైఖానసం మరి వైదిక మార్గంలో కూడా చెప్తాడు, కేవలం వైఖానసం కాదు. శివ పూజ విధి, శివాలయ ప్రతిష్ట అని కూడా 5 భాగాలుగా ఆయన విషయం చెప్పాడు అంటూ 5 భాగాల పేర్లు చెప్పి 6వ భాగంలో ఇంకేం చెప్పాడో ఏం చెప్తున్నాడు. గ్రంథరచన విధానం మరి అలా పొరపాట్లు ఉండకూడదు. మరి 6 భాగంలో రాయాల్సి మొదట. 6వ భాగంలో పూర్వోక్త విధానములలో దోషం ఏమన్నా కనుక వస్తే ప్రాయశ్చిత్తం చెప్పాడు. అది 6వ భాగం. పరమేశ్వరోపాసన కులం, ఎక్కువ కులం తక్కువ కులం అనే విచక్షణ లేకుండా సర్వులకు మోక్షప్రదాయకమని చెప్పారు. అది మాకు వీలేదు ఎవరైనా అనుకోవచ్చు, అలా ఏం లేదు. ఈ విధానం అందరూ కూడా చేయవచ్చు అని చెప్పి ఆయన సర్టిఫై చేసి చెప్పారు. వాళ్ళది ఎంత సెక్యులర్ అవుట్లుక్ మహర్షులది, అది గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ అవుట్లుక్ ఈ మహర్షులదే తప్ప మానవమాత్రలో ఉండదు. అది మానవమాత్రలో సెక్యులర్ అవుట్లుక్ కావాలని అరిచేవాళ్లే తప్ప ఉన్నవాళ్ళు కారు. గట్టిగా సెక్యులరిజం అరుస్తారు, అది లేదు లోపల, లేకపోతే గట్టిగా అరుస్తారు. ఉన్నవాడు అరవడు, అలా జీవిస్తాడు. అది ఉన్నవాళ్ళు మహర్షులు. ఇది కాక అత్రి సంహిత ఉంది, అత్రి స్మృతి కూడా ఉంది. స్మృతికారుల్లో అత్రి స్మృతి ఒకటి ఉంది. ఆత్రేయ ధర్మశాస్త్రం అనే పేరుతో ఉంది. దాంట్లో కొన్ని అత్రి మహర్షి ఇలా అన్నాడని మనుస్మృతిలో రాశాట. అంటే అనులోమ విలోమ వివాహాలు అవి కూడా ఆయన ఒప్పుకోలేదు, కులాచారాన్ని పాటించమని చెప్పాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. మత ధర్మానికంటే కూడా మోక్ష మార్గంలో ఏమేమి అనుష్ఠేయం అవి ఎక్కువ చెప్పాడు ఆయన. దాన ధర్మాల గురించి అధికంగా చెప్పాట, జప తపములను గురించి అధికంగా చెప్పాడు. తర్వాత ప్రతివాడు కూడా తను ఆచరించేటటువంటి నిత్యకర్మానుష్ఠానంలో వచ్చిన దోషాలు కానీ, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కానీ, ఎలాంటి ప్రాయశ్చిత్తం, రహస్య ప్రాయశ్చిత్తం అనే ఖండంలో చెప్పాట ఆయన. తనకి తానే ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి. ఎందుకంటే శంఖలిఖిత స్మృతుల్లో ప్రాయశ్చిత్తం వెళ్ళి అడిగి చేయించుకోమని చెప్పారు. రాజు దగ్గరికి వెళ్ళు, గురువు దగ్గరికి వెళ్ళు, నేను అయ్యా ఈ తప్పు చేస్తాను, నాకేం ప్రాయశ్చిత్తం అని అడిగితే ఆయన చేస్తారు, శిక్షిస్తాడు రాజు, నీకు ఆ పాపం పోతుంది, ఇక్కడ పాపం ఇక్కడే కడుక్కో అని చెప్పారు. ఇక్కడ ఇందులో విశేషం రహస్య ప్రాయశ్చిత్తం, నీకు నీవే ఎలాగ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పాడని అర్థం. యోగశాస్త్రం చెప్పాడు, యోగాంగముల గురించి చెప్పాడు. అత్రి సంహితలు, అత్రి స్మృతులు అనేటువంటి చిన్న చిన్న గ్రంథాలు చాలా స్కాటర్డ్గా ఉన్నాయి. అవన్నీ ఒక చోట చేర్చి ఎడిట్ చేసి వచ్చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందులో ప్రాయశ్చిత్తం, దానం, పితృమేధం, ఆచారాలు, గురు ప్రశంస, వర్ణధర్మము, జపమాల యొక్క పవిత్రతను గురించి విషయం రాశారు దాంట్లో ఒక చోట. తర్వాత బ్రాహ్మణుడి యొక్క శౌచ విధి, అనసూయుడై అసూయ మొదలైనటువంటి మాత్సర్యం, అసూయ మొదలైన బ్రాహ్మణుడు ఉండకూడదు. అది ఎవడికి ఉంటుంది, మాత్సర్యము, అసూయ, ధనాశ ఎవడికైతే ఉంటుందో, అహంకారం 4, అహంకారము, మాత్సర్యము, అసూయ, ధనాశ, ఈ 4 ఉన్న బ్రాహ్మణుడు పత్రిక కాని వాడు బ్రాహ్మణుడే కాడు. వాడి ఆచారం, వాడి జప హోమానుష్ఠానములు,
ఎందుకు పనికిరావు వాడికి అని చెప్పి శాసనం చేశాడు. పుత్రములు అంటే ఏమిటి, ఎలా చేయాలా, కర్మలు అవన్నీ కూడా చెప్పాడు. యమ నియమాలు, పుత్ర దర్శనం, దత్తపుత్రులు, ప్రాయశ్చిత్తములు, ఆశౌచం, చాంద్రాయణ కృచ్ఛ్ర వ్రతములు, అన్ని విషయాలు అందులో రాశాడు. తర్వాత ఆయన అత్యుజులు చాలా కింద కులం అని అంటాం చూడండి, వాళ్ళని అస్పృశ్యులుగా ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు అస్పృశ్యులు కారు అన్నాడు. అంటే రజకులు, పాదరక్షలు చేసేవాళ్ళు, నటకులు, కైవర్తకులు, పల్లెటూరు వాళ్ళు, మేదరులు, కుమ్మరులు, బిల్లులు, యాత్ర వివాహ యజ్ఞాదులలో వాళ్ళని అస్పృశ్యులు అనేటువంటి నియమం ఉండదు యజ్ఞమందు కూడాను అని చెప్పాట అత్రి మహర్షి. యాత్ర వివాహ యజ్ఞాదులలో తాగతగిన వారు తాగరాని వారు అనే విషయమును పట్టింపు ఉండకూడదు. ఇంత రిఫార్మ్ ఉంది అందులో. అంటే కులాంతర వివాహాన్ని అంగీకరించలేదు, వివాహాన్ని ఒప్పుకోలేదు, అస్పృశ్యత అంగీకరించలేదు. ఆయన వర్ణ వ్యవస్థను ఉండాలని చెప్పాడు. లఘువతి అత్రి స్మృతి, వృద్ధాత్రేయ స్మృతి అని ఏవో 2 స్మృతులు ఆయన పేరు ఉన్నాయి. యాత్ర వివాహేషు యజ్ఞ ప్రకరణేషు చ ఉత్సవేషు చ సర్వేషు స్పృష్టాస్పృష్టర్ న విద్యతే. అంటే వ్యక్తి తనకు అనుష్ఠానం చేసుకుంటూ తన ఇంట్లో ఒకడు ఉన్నప్పుడు అస్పృశ్యత అనేది పాటించవచ్చు. ఎందుకంటే ఇంట్లో మనం మడిగట్టుకుని పూజ చేస్తుంటే మన కొడుకే ఇంట్లోకి వస్తే రాకూడదులో బయట ఉండంటాం. వాడు అక్కడ స్థానంలో అస్పృశ్యుడు వాడు. అంతేకాని స్వతసిద్ధంగా అస్పృశ్యుడు అంటే ఒకడు లేడు. ఆ ఆచార సమయంలోనే నీ కొడుకు దగ్గరికి వచ్చి నా దగ్గర రాకూడదు, ఇక్కడికి రాకూడదు, నువ్వు ఎవరిని ముట్టుకోకు, బయటికి పోవంట. తర్వాత వాడిని ఎత్తుకుని ముద్దెట్టుకుంటారు కదా. అంటే అస్పృశ్యత సహజంగా శాశ్వతంగా ఒకటి ఏంది లేదు. ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిందే అసలు అని అడిగితే, సెక్యులరిజం కోసం. ఇట్ ప్రూవ్స్ ది సెక్యులరిస్ట్ వ్యూ ఆఫ్ ది రిషీస్. సెక్యులర్ వాళ్ళు ఎంత సెక్యులర్గా ఉన్నారు అని అదే ఉంది. ఇప్పుడు యాత్రలో తిరుగుతున్నా కాబట్టి పర్వాలేదంటే అనుకోవచ్చు, దేవాలయంలో అస్పృశ్యత లేదనంటే పర్వాలేదు. కానీ యజ్ఞ ప్రకరణేషుచ అతని చెప్పిన బోధన గురించి సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలో ఉంది అని చెప్తున్నాడు. అత్రి మహర్షి చరిత్ర చాలా విశేషాలు ఉన్నాయి ఇందులో. ఇలాగే ఇష్టాగోష్ఠిగా మహర్షుల చరిత్రలు చదువుకుంటూ పోతే ఏవో విషయములు తెలుస్తాయి. దుర్వాసుడా? అవును, ట్రూ కాదు. అత్రి యొక్క కుమారుడు, అత్రి యొక్క కుమారుల్లో దత్తాత్రేయుడేమో కారణాంతరం చేసి పుట్టినవాడు, గర్భవాసంలో పుట్టినాడు దుర్వాసుడు. దుర్వాసుడు బ్రహ్మజ్ఞాని, కోప స్వభావం అది. ఒకడు ఇలా వంగి నడుస్తాడు, ఒకడేమో ఇలా నడుస్తాడు, ఒకడు ఇలా పెట్టుకుని మాట్లాడతాడు. అంత మాత్రమే ఆయనకి ఒకరికి కాంప్లెక్షన్ ఎలాగో ఉంటుంది. అలాంటిదే కోపం కూడా. కానీ ఆ కోపం అహంకారం చేత కాదు, అంటే తనకి అహంభావం చేత కాదు. ఆ కోపం వల్ల వాళ్ళకు ఉండే బ్రహ్మజ్ఞానానికి ఏమీ మచ్చలేదు, వాళ్ళ మహత్తుకి ఏమీ లోటు లేదు. దుర్వాస మహర్షి బ్రహ్మజ్ఞానే, బ్రహ్మవేత్తే, బ్రహ్మదేవుడితో సమానమే. ఆ క్రోధం ఒక్కొక్క మాట లోకంలో జీవుల యొక్క కర్మని ఎలాగ మార్చేందుకు అవకాశం ఉంటుందో, ఏమేమి సంఘటన ఎవడి కర్మ ప్రకారం జరుగుతుందో అది. పిడుగులు ఉన్నాయి, ఆయుర్దాయం లేనివాడు వాడి మీద పడి చచ్చిపోతాడు. ఆ పిడుగు నేచర్లో ఏ సంకల్పం లేకుండా దానిపైన ఎలా చేస్తుందో అలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటే ఎవరికి కారణం చెప్తారు. అలాగే ఎవడో కీడు ముడినవాడు అక్కడికి పెడతాడు, ఏదో పూర్వ పాపం చేసిన వాడు ఆయన దగ్గరికి పెడతాడు. దుర్వాసుని యొక్క ఈ మహర్షుల యొక్క క్రియలన్నీ కూడా వాళ్ళు క్రోధంతో చేసిన, ఒకటి ఎందుకు కోపంతో చేసిన, శాపానుగ్రహాలతో ఏమేమి చేసినప్పటికీ కూడా ఇవన్నీ వీటన్నిటికీ కూడా దైవకార్య సమర్థత ఉన్నది. దైవకార్యం అంటే ఈశ్వరుని యొక్క సంకల్పము అని అర్థం. దేవకార్యం అంటాం దాన్ని. దేవకార్యం ఈశ్వరుడి యొక్క సంకల్పం ప్రకారం ప్రతి జీవుడు కష్టమో సుఖమో నష్టమో ఏదో అనుభవించి ముందుకు వెళ్ళాలి. ఈశ్వరుని దగ్గరికి వెళ్ళడం, దానిపై అదే దైవం యొక్క ఉద్దేశం. ఈశ్వరుడికి ఒకటే సంకల్పం ఉంది. ఈ మనుషులందరూ కూడా వివేకాన్ని ఆశ్రయించి
సత్కర్మానుష్ఠానము జ్ఞానాన్ని ఆశ్రయించి ఎక్కడెక్కడ పాపక్షయం కోసం కష్టపడాలో ఆ కష్టాలు పడి, ఎక్కడెక్కడ నష్టాలు పోవాలో ఆ నష్టాలు కూడా అనుభవించి, క్రమంగా ఆ కష్ట సుఖాల్లోంచి జ్ఞానోదయం అయ్యి వాడు నా దగ్గరికి మళ్ళీ తిరిగి వత్తురుగాక. ఇది ఈశ్వరుడు యొక్క సంకల్పం. ఈ మాయాశబలిత బ్రహ్మ మనుషుల్ని మోహంలో ముంచి వాళ్ళకి బ్రహ్మ ప్రమాదాన్ని కలగజేసి అహంకారం అహంకారాలనిచ్చి తిప్పుతోంది కదా. ఇది ఇలా ఉన్నప్పటికీ మోక్షాన్ని కొందరు పొందుతున్నారు అంటే అది ఈశ్వర సంకల్పం. కాబట్టి ఏ జీవులు ఎలాగ పరిణామం పొంది అక్కడికి వెళ్ళవలనో ఆయా పరిణామ దశలలో వాళ్ళు పొందేటువంటి కష్ట సుఖాలకి ప్రకృతిలో ఈ పిడుగులు, వర్షాలు, కష్టాలు పాపఫలం చేతే వస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎవల్యూషన్లో అది ఇలాంటి మహర్షుల యొక్క అనుగ్రహం, శాపరూపంలో వచ్చిన అనుగ్రహమే అది. వాళ్ళు దానివల్ల లాభమే పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఈ దైవ కార్యాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు నడిపిస్తారు అనే ధర్మసూక్ష్మం అంతే. మహర్షి విష్ణుని శపించారు, అవునంటే అందువల్ల మరి ఆయన అవతారంగా వచ్చారు. వాళ్ళు ఏ పని చేసినా లోక కళ్యాణమే అవుతుందని గ్రహిస్తారు. అది క్రోధం అక్కడికి కారణంగా కనపడుతుంది, కానీ అజ్ఞానం లేదు ఆయనకి, స్వార్థం లేదు. ఆయన్ని బంధి ఇంకా అంత అహంకారంతో అనేక మందిని చెప్పించినా తరగని తపస్సు, తరగని జ్ఞానం వాడిది. కాబట్టి మహర్షులు దుర్వాస మహర్షి అడిగింది ఆవిడ, నాకు ఏదైనా వరం ఇవ్వని అడిగింది. నీకు ఎప్పుడు ఏ దేవతని కోరితే ఆ దేవత నీకు కొడుకుని ఇస్తాడు అని వరం చెప్పాడు. అది అప్పుడే వాడుకోమని చెప్పాడు. వివేకం మనకు ఉండాలి. మనుషులు వరాలు పొందడమే తెలుసు, కానీ వాటిని సక్రమంగా క్షేమకరంగా వాడుకోవడం తెలియాలి కదా. అది మనుషులు తప్పు, ఆ వరాన్ని ఇచ్చిన వాళ్ళ తప్పు కాదు. వరాలు ఇస్తారు, అడుగుతాం మనం, వాళ్ళు ఏదో ఇస్తారు. ఇచ్చిన దాన్ని ఇది అడగొచ్చా, ముందరే వివేకం ఉండాలి. ఇట్లాంటి అడిగితే ఆయన ఒకవేళ నాకు ఇస్తే, ఆ దేవత నాకు వరం ఇస్తే నేను దీనివల్ల బాగుపడతానా, ఇది నాకు క్షేమకరమేనా అని అనుకోవాలి. మరి అనేక మంది రాక్షసులు, దేవతలు, అనేక మంది మనుషులు భగవంతుని వరాలు అడిగి తెచ్చుకున్నారు. దానివల్ల వాళ్ళందరూ కొందరు బాగుపడ్డారు, కొందరు బాగుపడలేదు. కొందరు లోకకంటకులు అయినారు, భస్మాసురులాగా. వరం ఇవ్వడం ఈశ్వరుడు ఆయన ధర్మం. అది ఏదో ఏదడితే అది ఇస్తాడు. ఈశ్వరుడికి విచక్షణ జ్ఞానంతో మనకి బోధ చేసే బాధ్యత ఆయన తీసుకోలేదు. అందుకనే ఋషులు, గురువులు మానవ జాతికి ఏర్పడ్డారు. అది ఆర్య సంప్రదాయం. ఇది తప్పునైనా ఇట్లాంటి వరం నువ్వు అడగకూడదు అని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పడం. అలా చెప్పడం ఆయన ధర్మంగా ఆయన తీసుకోలేదు, ఆ బాధ్యత ఆయన తీసుకోలేదు. జగత్తంతా ప్రకృతి ఎలాగ పనిచేస్తుందో సంకల్పం అనేది, విచక్షణ అనేది లేదు. చెరువులో నీళ్లు ఉన్నాయి, ఒకడొచ్చి మైలగుడ్డలు ఉతుకుతాడు, ఇంకోడేమో బ్రాహ్మడు అగ్రప్రదాన్ని వచ్చుకుంటాడు. అదేమన్నా అబ్జెక్ట్ చేస్తోందా? అది అక్కడుంది అంతే. వాడు ఈశ్వరుడు యొక్క శక్తి కూడా అలాగే. ఎవరు ఎలాగ పొందుతారో అలాగే వాళ్ళకి అది లభిస్తుంది. దాని యొక్క లాభాలాభములు, నష్టాలు వాళ్ళవి. ఈ విషయం బోధించడానికే గురువులు ఏర్పడ్డారు. నాయన ఈ ఈశ్వరుని ఇలా అడిగితే ఇస్తాడు సుమా, ఇది ప్రమాదం అని చెప్తాడు గురువు. భగవంతుడికి మానవుడికి మధ్యని అనుసంధానమే కర్తే కాక మార్గదర్శకుడై ఉంటాడు గురువు అని చెప్తున్నాను. అందుకనే ఋషుల చరిత్రలే మనకి సమానం. భగవంతుడి చరిత్రే లేదు, మనుషుల చరిత్రే పురాణాలు. భగవంతుడి చరిత్ర అదంతాను, మనుషుల చరిత్రే పురాణాలు, ఆయన చరిత్రే లేదు. ఎవరు అసలు ఈ చంద్రుడు సముద్ర మథనంలో బయటికి వచ్చినట్టు మథన చేస్తూ బయటకు వచ్చిన పదార్థాలన్నీ కూడా చంద్రుడు, లక్ష్మి అంతా కూడా ఒకప్పుడు బయట ఉన్నవే, సముద్రంలో పడిపోయి అడుక్కుని దాక్కున్నాయి ఒకనాడు. నిధులు, చంద్రుడు, లక్ష్మి అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినాయి ఒకనాడు. అవి మళ్ళీ పైకి తీయడానికే ఇవన్నీ చేశారు. చమత్కారాలతో నిండి ఉంటాయి. మహాత్ముల యొక్క చరిత్రలు మనకి పాపక్షయం చేసేవి. కాబట్టి మరి సాధు సంతులకు వెళ్ళి ఇప్పుడు కూడా వెళ్ళి మనం నమస్కరిస్తున్నాం అంటే ఋషుల చరిత్రలు మరి వెనకపోతే ఎలాగా? ఇంకా మనకు అదే శరణ్యం. వాళ్ళ చరిత్రలే వాళ్ళ అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. అష్టావక్ర మహర్షి చరిత్ర చాలా చమత్కారమైనటువంటిది. అది రేపు 3:15 గంటలకి బాబు 1 గంట, 1.5 గంటన్నర లోపల భాగవతం ప్రవచనం చేస్తాడు. తర్వాత ఏమో నేను మామూలుగా 5:05 కల్లా ఇది మొదలుపెట్టి 1 గంట, 1.5 గంట చేసేస్తాను. యాక్చువల్గా 7 గంటల దాకా కూర్చుంటున్నాం, కూర్చోవచ్చు, అలా లేదు. ఒకవేళ 4 కాకపోతే 4:15 మొదలెట్టినా కూడా ఈ 1 గంట, 1.5 గంట నువ్వు భాగవతం దశమస్కంధం ప్రారంభిస్తారు. అలా మొదట అందులో గీతలు ఉన్నాయి, అవి కొంచెం ఎక్కువ
వివరంగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే భాగవతం యొక్క మహత్వం అంతా కూడా అక్కడక్కడ భారతంలో భగవద్గీత ఎలాగా ప్రధానమైన ఘట్టము మెసేజ్ కూడా అందులో ఉందో అలాగే భాగవతంలో కూడా కొన్ని గీతలు ఉన్నాయి, శృతి గీతలు ఉన్నాయి, గోపికా గీతలు, భ్రమర గీతలు. శృతి గీతలు ఏమి మహాపండితులు వ్యాఖ్యానం చేస్తే తప్ప అందులో ఏమి ముక్కు దూరదు, రాయిలా ఉంటుంది. అందులో ఏమి ఎవడు దాన్ని పగలగొట్టాలి, ఆ శ్లోకాలని ముక్కలు చక్కలు చేసి చావగొట్టి వస్త్రకాళితం చేసి దాని సారం పిండి చెప్పాలి ఎవడైనా, లేకపోతే ఆ శ్లోకాలు ఎవడికి అర్థం కావు, అలా ఉంటాయి. కాబట్టి దాని వ్యాఖ్యానాలు అనేక మాటలు చదువుకున్నాడు, విన్నాడు. కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి భాగవత సారం చెప్పండి. 7 రోజుల్లో ఆ సుఖమహర్షి విన్నాడు, చెప్పాడు, ఆయన విన్నాడు, ఆయనకు ఆ ఫలం కలిగింది అని మనం విశ్వసిస్తున్నాం కదా. అక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే దాంతో ఆయన జీవితం సమాప్తి అయింది. మనం 7 రోజులు విని మళ్ళా మన్నాడేమో దుకాణంలో కూర్చునేవారు ఎవరు, ఆఫీసులో కూర్చునేవారు ఎవరు, ఆవిడతో దావాకి కోర్టుకి వెళ్ళి తిరిగేవాడు ఇంకోడు, కూర్చుని మందులు వేసుకున్నాడు ఒకడు. అలాగే మరి ఆయనకి మనకి చాలా తేడా ఉంది కదా. పరీక్షిత్తుకి మనకి భవిష్యత్తులో మార్గదర్శకం కావాలి. ఏ మాట విన్నా భవిష్యత్తు అంటూ ఉండడమే పెద్ద సమస్య. ఆయనకి భవిష్యత్తు లేకపోతే ప్రపంచం మీద వైముఖ్యం కలిగింది ఆయనకి. ఇంక నేను మళ్ళీ ప్రపంచంతో నాకేం పని అనుకునే శక్తి వచ్చింది. హోప్ఫుల్లీ ఐ డోంట్ నో, మంచో చెడ్డో పొద్దున కూడా అనుకున్నాం. అందన్ గారు చాలా డీటెయిల్గా రిపోర్ట్ చదివి మాకు చెప్పారు. 2130లోనో 2135లోనో ఎప్పుడో ఒక భయంకరమైన రిపోర్ట్ ఈ భూమి మీద ఒకటి పడుతోందని, ఒక ఉపద్రవం. అది మ్యాథమెటికల్ ప్రిడిక్షన్. అది అయినా మ్యాథమెటికల్ ప్రిడిక్షన్స్ అందులో డెఫినెట్గా 50% ట్రూత్ ఉంది. అన్సర్టనిటీ వస్తుందో రాదో అనేది 50%. 50% అది రాదు అనేది కాదు, 50% వస్తుందని ఖాయం. ప్రాబిలిటీ రాకపోతే అనేది 50%. అది ప్రాబిలిటీ. అది కనుక స్ట్రైక్ అయితే భూమి మీద ఏమీ లైఫ్ మిగలదని ఆల్మోస్ట్ 3/4